పేదింటి కూడలు పార్ట్ 1. శేషు తన భార్య ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఊర్మిళ, ఎందుకు మమ్మల్ని ఇలా ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళావు? తొందరపడి వెళ్ళావు. కానీ మేము లేని చోట నువ్వు సంతోషంగా ఉండగలవా? మన కూతురికి పెళ్లి వయసొచ్చింది. కానీ ఈ అసమర్థుడైన తండ్రి తన పెళ్లి చేయగలడా? దానికి కనీసం ఒక మంచి బట్ట కూడా కొనివ్వలేని పరిస్థితుల్లో ఉన్నాను. అని తనలో తాను మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉన్నాడు శేషు. ఇంతలో తన కూతురు సుగుణ కొన్ని పూలు పండ్లు పట్టుకొనొచ్చింది. తల్లి ఫోటోని చూస్తూ బాధపడుతున్న తండ్రిని చూసి, ఏంటి నాన్నా, మళ్ళీ బాధపడుతున్నావా? ఇలా నువ్వు బాధపడుతూ ఉంటే నాక్కూడా బాధగా ఉంటుంది నాన్నా. బాధ కాక ఇంకేముంది తల్లి? కన్న కూతుర్ని కూడా సరిగ్గా చూసుకోలేని తండ్రిని నేను. అలా అనుకు నాన్నా. నీలా ప్రేమగా చూసుకునే నాన్న ఎంతమందికుంటారు చెప్పు? అమ్మ లేకున్నా నువ్వు నన్ను అమ్మలా చూసుకుంటున్నావు. ఇంతకన్నా నువ్వు నాకింకేమివ్వాలి నాన్నా? నువ్వు నాతో ఉంటే నాకంతే చాలు. అదే అన్నిటికన్నా గొప్ప విషయం. ఇదిగో, ఈరోజు అమ్మ పుట్టినరోజు కదా, అందుకే అమ్మకిష్టమని దానిమ్మ పండ్లు కొన్ని పూలు తీసుకొచ్చాను. ఈ పూలని దండకుచ్చి అమ్మ ఫోటోకి వేస్తాను అంటూ పూలని తీసుకుని దండకుచ్చడానికి వెళ్ళింది సుగుణ. అవును తల్లి, ఈ పూలు పండ్లు తీసుకురావడానికి డబ్బులెక్కడివి నీకు? అదేంటి నాన్నా అలా అడుగుతావు? నేను శంకరమ్మామ పొలంలో కలుపు తీసే పనికి వెళ్ళాను కదా, ఆ డబ్బులే ఇవాళ తీసుకుని ఈ పూలు పండ్లు తీసుకొనొచ్చాను. మనమెలాగూ పస్తులుండక తప్పదు. పుట్టినరోజు నాడైనా అమ్మకి పెట్టాలి కదా నాన్నా. సుగుణ అలా చెప్పగానే శేషు కంట నీరు ఆగలేదు. వెంటనే కూతుర్ని దగ్గరికి తీసుకున్నాడు. ఇలాంటి తండ్రి దొరకడం నీ దురదృష్టం తల్లి. కాని నీలాంటి కూతురు దొరకడం నా అదృష్టం. నిజంగా నా అదృష్టం. అంత పెద్ద మాటలెందుకులే నాన్నా, ముందు అమ్మకి ఈ పండ్లు పెట్టు. సుగుణ చెప్పినట్టుగానే శేషు తన భార్య ఫోటో దగ్గర పండ్లు పెట్టి సుగుణ ఇచ్చిన పూలమాలని ఫోటోకి వేస్తాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసి మిగిలిన పళ్ళని తినేశారు. పండ్లన్నీ తినేసి తండ్రి కూతుర్లు మాట్లాడుకుంటూ ఉండగా పక్కింటి పాపారావు వచ్చాడు ఇంటికి. ఒరే ఒరే శేషు, ఇలా రా ఒకసారి. పాపారావు, ఏంటా తొందర? ఏం కొంపలు ముంచావేంటి? నేనే కొంపలు ముంచలేదు, ముందిలా రా. అని శేషుని వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. టీవీని చూపిస్తూ, ఒరే, వాడు మన సత్యమే కదా, పెద్ద వ్యాపారవేత్త అయిపోయాడంటారా? వచ్చే శుక్రవారం మన జిల్లాలోనే రైతులతో పేదవాళ్లతో మాట్లాడే ప్రోగ్రాం ఏదో పెట్టాడంట. దాని గురించే వార్తా ఛానళ్లన్నీ కోడే కూస్తున్నాయి. మనతో పాటు పెరిగిన వాడు ఎంత ఎదిగిపోయాడో కదరా. పైగా వాడు నువ్వు చిన్నప్పుడు తెగ తిరిగేవారు కదా. అవును పాపారావు, చిన్నప్పుడు వాడు నేను ఎప్పుడూ కలిసే ఉండేవాళ్ళం. ఊర్లో అందరూ మమ్మల్ని జంటు మామిడి పండ్లు అనేవారు. కాని కొద్దేళ్లకే వాళ్ళ నాన్న వాణ్ణి పట్నం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వాళ్ళని కలిసిందే లేదు. ఎవరో చెప్పినట్టు గుర్తు, వాడు కొద్దేళ్లు చదువు కోసం అమెరికా వెళ్ళాడని. వాళ్ళ స్థాయి ఎక్కడ, మనమెక్కడ చెప్పు? వాళ్ళకి మనం గుర్తున్నామో లేదో కూడా తెలీదు. అది తెలుసుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. వచ్చే శుక్రవారం రైతులతో పేదవాళ్లతో ప్రోగ్రాం పెట్టాడు కదా, మనం కూడా అలాగే వెళ్దాం. అప్పుడు మనల్ని చూసి గుర్తుపట్టాడా సరే, లేదంటే గుర్తు లేనట్టే కదా. అది మంచి ఆలోచనే, కానీ లేదు, ఏమీ లేదు. నువ్వింకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. శుక్రవారం మన ఇద్దరం కలిసి ఆ ప్రోగ్రాంకి వెళ్తున్నాం, అంతే. రై విరాట్, రేపు నువ్వు లండన్ వెళ్ళాలి, గుర్తుంది కదా? చాలా ఇంపార్టెంట్ మీటింగ్ రా. కొంచెం కూడా తేడా రావద్దు. తేడా ఎందుకు వస్తుంది డాడ్? ప్రతిసారి మీటింగ్కి నేనే కదా అటెండ్ అవుతున్నాను. నో వరీస్ డాడ్. నువ్వు నీ ఫ్రైడే ప్రోగ్రాం గురించి ఆలోచించు. లండన్ మీటింగ్ సంగతి నేను చూసుకుంటాను కదా. అదే కొంచెం టెన్షన్గా ఉందిరా. ఫస్ట్ టైం ఇలా ఓపెన్ మీటింగ్, అది పూర్ పీపుల్తో అంటేనే కాస్త కంగారుగా ఉంది. కూల్ డాడ్. ప్రోగ్రాంకి వెళ్ళామా, మన ప్రోడక్ట్ గురించి చెప్పామా, అక్కడి నుంచి వచ్చేసామా అన్నట్టు ఉంటే సరిపోతుంది కదా డాడ్. అంతా కూల్గానే జరుగుతుంది అని విరాట్ తండ్రికి కొంత ధైర్యాన్నిస్తున్నాడు. ఇంతలో విరాట్ తల్లి జయంతి అక్కడికొచ్చింది. ఏమండి, నేను మన రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఈరోజు వంట మనిషి రాలేదు. వీలైతే మన రెస్టారెంట్కొచ్చి తినండి, లేదంటే బయట ఎక్కడైనా తినేయండి. సరే, బాయ్ అని చెప్పి అక్కడ్నుంచి రెస్టారెంట్కి కార్లో వెళ్ళిపోయింది జయంతి.
కొంచెం దూరం వెళ్ళగానే సత్యంకి చెప్పాలనుకున్న విషయం గుర్తుకొచ్చి ఫోన్ చేసింది. సత్యం, మీకు ఒక విషయం చెప్పాలని అనుకున్నాను, మర్చిపోయాను. మీకు ఫ్రైడే రూరల్ పీపుల్తో ప్రోగ్రాం ఉంది కదా, ఆ ప్రోగ్రాంలో మన రెస్టారెంట్ గురించి, నెక్స్ట్ మనం పెట్టబోయే బ్రాంచ్ గురించి చెప్తారా? ఛాన్స్ని బట్టి చూస్తాను జయంతి, మ్యాక్స్ పాసిబుల్ ట్రై చేస్తాను. సరే సరే, రెస్టారెంట్ దగ్గరకొచ్చాను, ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసింది జయంతి. విరాట్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. నువ్వు లేట్ చేయకుండా త్వరగా వచ్చాయి. ఆఫ్టర్నూన్ బోర్డ్ మెంబర్స్ మీటింగ్కి డేటా ప్రిపేర్ చేయాలి కదా. ఓకే డాడ్, 1 అవర్లో వచ్చేస్తా. బాయ్ డాడ్. బాయ్ విరాట్ అని చెప్పేసి చెక్కచెక్క కార్లో ఆఫీస్కి వెళ్ళిపోతాడు. తండ్రి బయటకు వెళ్ళగాని విరాట్ ఫోన్ తీసి ప్రియా అనే నంబర్కి కాల్ చేస్తాడు. ఓ మై గాడ్ ప్రియా, ఇప్పటి వరకు డాడ్ నా పక్కనే ఉన్నాడు. నువ్వేమో నాన్ స్టాప్ కాల్స్ చేస్తూనే ఉన్నావు. మా డాడ్ ని కాల్స్ చూసాడా? ఇక అంతే. నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని, ఆఫీస్కి వెళ్ళడం లేట్ అయితే నీతో కాల్స్ మాట్లాడటం వల్లనే అని క్లాస్ తీసుకుంటాడు. నువ్వు రేపు లండన్ వస్తున్నావు కదా, నీకోసం ఇక్కడ ఒక సర్ప్రైజ్ రెడీ చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ప్రియా, రాకుండా ఎలా ఉంటాను? రేపు నైట్ మీటింగ్ అయిపోగానే మనం మీట్ అవుదాం. చాలా రోజులైంది కదా నిన్ను కలిసి. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అని విరాట్ చెప్తాడు. ఇంతలో శుక్రవారం రానే వచ్చింది. సత్యం టౌన్ పక్కనేనున్న ఓపెన్ ప్లేస్లో చిన్న టెంట్ వేసి ప్రోగ్రాం మొదలుపెట్టాడు. పెద్ద అట్టహాసం లేకుండా ఏర్పాటు చేయించాడు. మీడియా వాళ్ల సమక్షంలో జరుగుతున్న ఆ ప్రోగ్రాంకి ఒక్కొక్కరుగా జనాలు వస్తూ ఉన్నారు. కొంతసేపటికి పాపారావు శేషు కూడా అక్కడికి చేరుకున్నారు. ఒరే శేషు, వీడికున్న డబ్బులకి పేరుకి అట్టహాసంగా చేస్తాడనుకున్నాను, కానీ ఏ హడావిడి లేకుండా ఇంత చిన్నగా ఏర్పాటు చేయడం వెనుక మర్మం ఏంటంటావు? ఏమో, అతనికి ఇలానే చేయాలనిపించిందేమో. సరే పద, త్వరగా వెళ్దాం అని చెకచెక లోపలికి వెళ్లి సత్యంకి కొంత దూరంలో నిలబడి ఉంటారు. కాసేపటికి శేషు పాపారావులని చూసిన సత్యం మనసులో ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నేను ఎంత సింపుల్గా ప్రోగ్రామ్ చేసి నేను సింపుల్ మనిషినని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ప్రజలు కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు. అదే నేను మీలో ఒకళ్ళని చెప్పగలిగితే నన్ను నమ్మడం మొదలు పెడతారు. నా ప్రోడక్ట్ జనాల మధ్యలోకి వెళ్ళాలంటే ఇది ఈజీ దారి అని మనసులో అనుకుని సడన్ గా శేషు పాపారావులని చూసినట్టు చేసి తన దగ్గరికి పిలుచుకుంటాడు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు. చిన్నప్పుడు మేమిద్దరం ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా పెరిగాం. ఇదిగో ఈ టౌన్కి అవతలి పక్కే మా ఊరు. నేను మీలాంటి వాడిని అని చెప్పడానికి ఇది సరిపోతుంది కదా. అవును, మేమెప్పుడు కలిసే ఉండేవాళ్ళం. విడిపోవడం మాకు అసలు ఇష్టం ఉండేది కాదు. మాకు పిల్లలు పుడితే ఒకరినొకరికిచ్చి పెళ్లి చేద్దామనుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఇంకా విడిపోయే వీల్లేదు కదా. ఇప్పటికీ మించిపోయిందేముంది? సత్యానికి అబ్బాయి ఉన్నాడు, మీ అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తాడు. మీరనుకున్నట్టే ఉండొచ్చు కదా. ఏమంటావు సత్యం? ఆయన నువ్వెందుకు కాదంటావులే, ఎంతైనా నీ చిన్ననాటి ప్రాణ స్నేహితుడు కదా. దాంతో సత్యం మనసులో, ఇలా ఇరుక్కున్నానేంటి? ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటే ఏ పల్లెటూరి పైతు కూతుర్ని నేను కోడలిగా చేసుకోవాలా? నా పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? ఇప్పుడు కాదంటే మీడియా ముందు ఒప్పుకొని మాట తప్పినట్టుంటుంది. నా మీద ప్రజలకి నమ్మకం పోయి నా ప్రోడక్ట్ కాదు కదా, నా కంపెనీనే ప్రాబ్లంలో పడే ఛాన్స్ ఉంది. అమ్మో, అంతవరకు రానివ్వలేను అని మనసులో అనుకుని పైకి మాత్రం, సరే సరే, అలాగే కానిద్దాం. చిన్నప్పటి నుంచి అనుకునేదే కదా. నా కొడుకు విరాట్ని మా శేషు కూతురికిచ్చి పెళ్లి చేస్తానని మీ అందరి ముందు మాటిస్తున్నాను అని చెప్తాడు సత్యం. తరువాత సత్యం తన ప్రోడక్ట్ గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు. సత్యం ఇచ్చిన మాట గురించి తన ఇంట్లో తెలిసిపోతుంది. నాన్న, ఎవరినడికి మాటిచ్చావు? ఆ పల్లెటూరి అమ్మాయిని నేనెలా చేసుకుంటాను చెప్పు? నో, నెవర్ డాడ్. నీ మాట కోసం నా లైఫ్ని పాడు చేసుకోలేను. అవునండి, ముక్కుమోహం తెలియని అమ్మాయిని కోడలిగా చేసుకుంటామని మీరెలా మాటిస్తారు? మన విరాట్కి ఇలా చిటికేస్తే 100 మంది అమ్మాయిలు కోట్ల రూపాయల కట్నమిస్తామని రెడీగా ఉన్నారు. మీరేమో వెళ్ళి ఛీ, తలుచుకుంటేనే ఏదోలా ఉంది. మీ విధానమైతే నాకు ఏ విధంగా నచ్చలేదు. ఆ సిచ్యువేషన్స్ అలాంటివి. నాకు నా కంపెనీనే ముఖ్యం. ఇచ్చిన మాటని కాదని కంపెనీ ట్రస్ట్ని పోగొట్టుకోలేను. విరాట్కి ఆ అమ్మాయితో పెళ్లి తప్పకుండా జరుగుతుంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని కోపంగా చెప్పేసి తన గదిలోకి వెళ్లి తలుపేసుకుంటాడు సత్యం.
సుగుణ చాలా కోపంగా తండ్రి దగ్గరకొచ్చి, నాన్న, పాపారావు మావయ్య చెప్పింది నిజమేనా? నువ్వు నా పెళ్లి గురించి మాట్లాడావా? అవును తల్లి, మాట్లాడాను. ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? తెలీదు నాన్న, ఖచ్చితంగా తెలీదు. నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, నాన్న నేను పెళ్లి చేసుకోను, నిన్ను వదిలిపెట్టి దూరంగా వెళ్ళను అని. అయినా కూడా నువ్వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడావంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని అనుకుంటున్నావా నాన్న? నేను వెళ్ళిపోతే నిన్నెవరు చూసుకుంటారు? నేనెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. నిన్ను చూసుకుంటూ ఇలాగే ఉంటాను. నీ ప్రేమ నాకు అర్థమవుతుంది తల్లి. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా నా బాధ్యత నేను కూడా పూర్తి చేయాలిగా. ఒక మంచి అయ్య చేతిలో పెడితే ఒక తండ్రిగా నా బాధ్యత పూర్తయిపోతుంది. ఒక తండ్రిగా నీకు నేను ఏమీ చేయలేకపోయాను. కనీసం కన్యాదానమైన చేయనివ్వు తల్లి. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, నన్నెక్కడికి పంపొద్దు అని తండ్రి భుజాల మీద పడుకొని ఏడుస్తుంది సుగుణ. ఇక ప్రియా వీడియో కాల్లో విరాట్తో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి విరాట్, నేనెప్పుడు కాల్ చేసినా నీ ఫేస్ గ్లోగా కనిపించేది. ఈరోజు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏమైంది విరాట్? ఎనీథింగ్ రాంగ్? నథింగ్ ప్రియా, ఏదో బిజినెస్ టెన్షన్స్ అంతే. సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తా, కొంచెం బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేస్తాడు విరాట్. అమ్మో, నాన్న నాకు ఆ పల్లెటూరు అమ్మాయితో పెళ్లి చేస్తానందన్న విషయం ప్రియకి తెలిస్తే ఇక అంతే సంగతులు. అది చెప్పకుండా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను. లేదంటే ఎంత గోల పెడుతుందో ఏమో. ఎలాగైనా సరే నాన్నని కన్విన్స్ చేయాలి. కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. ఈరోజు నాన్న ఆఫీస్ నుంచి రాగానే నాన్నకి ఈరోజు ప్రియ విషయం ఎలాగైనా చెప్పేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే విరాట్కి సత్యం నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే విరాట్ ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ డాడ్, ఆల్రెడీ రెడీ అయిపోయా. 20 మినిట్స్లో ఆఫీస్లో ఉంటా. అది కాదురా, 2 days బ్యాక్ లండన్ మీటింగ్కి వెళ్ళావు కదా? యా డాడ్, మీటింగ్ సక్సెస్. ఆ ప్రాజెక్ట్ మనది. మీటింగ్ సక్సెస్, కానీ ప్రాజెక్ట్ మనకి రాలేదు. మన కాంపిటేటర్ ఇన్ఫ్లుయెన్స్తో ఆ ప్రాజెక్ట్ని దక్కించుకున్నాడు. అన్ని దారులు మూసుకుపోయాయిరా. కంపెనీ మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చే వరకు ఎంప్లాయీస్కి సాలరీ ఇచ్చే స్టేజ్లో ఉండదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. డాడ్ 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 ప్లీజ్, 20 మినిట్స్లో నేను అక్కడ ఉంటాను. జస్ట్ వెయిట్, కలిసి ఆలోచిద్దాం అని విరాట్ పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్తాడు. డాడ్, మీరే ఇలా అయిపోతే ఎలా? ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు. బిజినెస్ మీకు కొత్త కాదు కదా. ఎంత లో స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చారు. ఈ ఒక్క ప్రాజెక్ట్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు కదా? అవునరా, ఈ ఒక్క ప్రాజెక్ట్ నా ఫ్యూచర్ని డిసైడ్ చేయలేదు. కానీ నా ఫ్యూచర్ని నేను లాంచ్ చేయబోయే కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేయగలదు. ఎందుకంటే అది రూరల్ పీపుల్కి సూటబుల్ ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ని పేదవాళ్ళకి, చెమటని లెక్క పెట్టకుండా పనిచేసే వాళ్ళకి అలవాటు చేస్తే చాలు. వాళ్ళు దానికి అడ్జస్ట్ అవుతారు. అప్పుడు మన ప్రోడక్ట్ మార్కెట్లో నంబర్ 1 ప్రోడక్ట్ అవుతుంది. ఇమీడియట్లీ మనం ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయాలి. దిస్ ఇస్ మై డాడ్. మిమ్మల్ని ఇలా చూడాలి. పోయిన దాని గురించి బాధపడకుండా మళ్ళీ ఎలా సంపాదించాలని చూస్తున్నారు కదా? అదే నాన్న మీ స్టైల్. మీలో ఆ క్వాలిటీ చాలా బాగా నచ్చుతుంది నాకు. మీరేం చేయాలో ఆలోచించండి. ఎలా చేయాలో నేను చూసుకుంటాను. వితిన్ 1 monthలో మన ప్రోడక్ట్ మార్కెట్లో రికార్డ్స్ క్రియేట్ చేయాలి. సరే విరాట్, నేను ఆ ప్రోడక్ట్ వర్క్ చూసుకొని వస్తాను. మన ఆఫీస్లో ఎంప్లాయీస్ ఏ వర్క్ లేకుండా ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టి థర్డ్ పార్టీ సపోర్ట్ గురించి కనుక్కో. అలాగే వాళ్ళకి వర్క్ లేదన్న విషయం తెలియకుండా మేనేజ్ చెయ్యి. నేను ఈవినింగ్ వరకు వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు సత్యం. విరాట్ మీటింగ్ పెట్టడం, కాన్సెప్ట్ ప్రిపేర్ చేసుకునే పనిలో పడతాడు. సుగుణ అప్పుడే నిద్రలేచిన తన తండ్రి దగ్గరకొచ్చి, నాన్న, ఇందాక ఇంటి ముందు ముగ్గు పెడదామంటే శాంతక్క వచ్చింది నాన్న. దేని గురించమ్మా? మనం ఇవ్వాల్సిన అప్పు డబ్బుల గురించా? కాదు నాన్న, శాంతక్క భర్త మేస్త్రే కదా, ఏదో పెద్ద ఇల్లు కట్టే పనొచ్చిందంట. 2 వారాల పాటు పని ఉంటూనే ఉంటుందంట. నన్ను పనిలోకి రమ్మంది నాన్న. 2 వారాలు ఆపకుండా పనంటే నీకంత కష్టం అవసరమా తల్లి? డబ్బు అవసరమే కదా నాన్న. ఇప్పుడిలా ఒక పూట తిని ఇంకొక పూట తినకుండా ఉండేదానికంటే కష్టమేమీ కాదుగా. నేను వెళ్తాను తల్లి, నువ్వింటి దగ్గరుండు. నీ శరీరం సహకరించి ఉంటే అలాగే వెళ్లేవాడివి నాన్న. కానీ ఇలా చేత కాకుండా ఉన్న నువ్వు పనికి వెళ్తే జరగరాందేదైనా జరిగితే నేను తట్టుకోలేను. పని ఈ రోజు నుంచే మొదలవుతుందట.
8 అక్కడికి వెళ్ళాలి. వంట కూడా చేయాలి నాన్న. నువ్వు లేచి నీ వంట పని చేసుకునేలోపు వంట చేసి ఉంచుతాను అని చెప్పి చకచకా వంట పని చేయటం మొదలు పెడుతుంది. కాసేపట్లో వంట పూర్తి చేసిన సుగుణ సర్ది కట్టుకుని పనికి బయలుదేరుతుంది. జాగ్రత్త నాన్న, నేను పనికి వెళ్ళానని ఏదో ఆలోచిస్తూ తినకుండా ఉండకు. మధ్యాహ్నం అవ్వగానే తినేసి మందులు వేసుకుని పడుకో. సాయంత్రానికల్లా నేను వచ్చేస్తాన్లే అని చెప్పి వెళ్ళిపోతుంది సుగుణ. ఇంత ప్రేమున్న నా కూతురికి నేను తండ్రినయ్యి అన్యాయం చేశాను. ఏదైనా మంచి కుటుంబంలో పుట్టుంటే నా కూతురు గుణానికి ఎంతో పేరు తెచ్చుకునేది. ఎలాగైనా సరే నా కూతుర్ని డబ్బుకి లోటు లేని ఒక మంచి కుటుంబంలోకి కోడలిగా పంపాలి. ఏ కష్టం లేని చోట నా కూతుర్నుంచాలి. సత్యం మాటిచ్చాడు. వాడిచ్చిన మాటని మళ్లీ గుర్తు చేయాలి. అలాంటి కుటుంబానికి నా కూతురు వెళ్తే డబ్బుకు డబ్బు, ఆనందానికి ఆనందం ఏ లోటు లేకుండా పెరుగుతుంది అని అనుకుంటాడు. సుగుణ పని దగ్గరికి వెళ్లి అక్కడ ఆ పని చేయటం మొదలు పెడుతుంది. ఇటుకలు, కంకర, సిమెంట్ తలపై మోస్తూ కష్టమనిపించిన తండ్రి కోసం, తన కుటుంబం గడవటం కోసం చేస్తూ ఉంటుంది ఆ పని. విరాట్ తన తండ్రి ప్రాడక్ట్ని అందరికీ తెలిసేలా చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. టౌన్లో, ఊర్లలో మనుషులని పెట్టి ప్రాడక్ట్ గురించి ప్రచారం చేస్తూ ఉంటాడు. ప్రచార పనుల్లో విరాట్ కారులో వెళ్తూ ఉండగా ఒకచోట రోడ్డు మీద గేదెలు అడ్డుగా వెళ్తుండటం చూసి పక్కకి తప్పించమని హార్న్ కొడుతూ ఉంటాడు. కాని అవి ఎంతకీ పక్కకి జరగకపోవడంతో చిర్రెత్తుకొచ్చి లేచిన విరాట్ కారు దిగి బయటికొచ్చి గేదెలని కాస్తున్న ముసలాన్ని పట్టుకుని కొట్టబోతాడు. హే, ఎవడ్రా ఈ బుద్ధులేనుడు ఇలా గేదెలని రోడ్ల మీద తీసుకొచ్చింది? రోడ్డుంది వెహికల్స్ నడవడానికి, ఇలా గేదెలను నడపడానికి కాదు అని మాట్లాడుతుంటే ముసలి వ్యక్తి, బాబు, నా బతుకే గేదెలని మేపడం. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టు బాబు, పక్కకెళ్ళిపోతాయి. 10 నిమిషాలా? ఒక్కో నిమిషం ఎంత వాల్యుబులో తెలుసా నీకు, ముసలి కుక్క అని ముసలాడిని కొట్టబోతాడు విరాట్. అప్పుడే ఒక చేయి వచ్చి విరాట్ చేతిని ఆపింది. పక్కన్నే పనిచేస్తున్న సుగుణ విరాట్ ముసలాడిని ఇబ్బంది పెట్టడం చూసి పని ఆపేసొచ్చింది. ఏయ్ బాబు, ఆయన్ని వదులు. మనిషన్నాక కాస్త ఓపికుండాలి. 10 నిమిషాలు ఆగి వెళ్ళలేవా? ఈ వయసులో కూడా కష్టపడి పనిచేస్తున్న ముసలాయన మీద నీ ప్రతాపం. అయినా తండ్రులు కష్టపడి సంపాదిస్తే ఖర్చు పెట్టి సంతోషం పొందే మీకేం తెలుస్తుంది కష్టం విలువ? పోయి నీ కార్లో కూర్చొని గేదెలు రోడ్డు దాటే వరకు ఆగు, లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళిపో. అంతేకాని ఇంకొక మాట మాట్లాడావా? ఐ థింక్ నువ్వు సుగుణ కదా? అవును, నీకెలా తెలుసు? నువ్వేం చేస్తుంటావు? అదిగో అక్కడ బిల్డింగ్ కట్టే పని జరుగుతుంది కదా, ఆ పని చేస్తాను. సిమెంటు, కంకర, ఇసుక ఏది కావాలన్నా అందిస్తా. అవును, ఇవన్నీ నీకెందుకు? విరాట్ ఏమీ మాట్లాడకుండా సుగుణ అవతారాన్ని చూసి వెళ్లి కార్లో కూర్చుంటాడు. ఓ డాడ్, ఏంటి డాడ్, ఈ అమ్మాయినా నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు? ఒక్కసారి ప్రియని ఈ అమ్మాయిని కంపేర్ చేసి చూడు డాడ్. ఓ మై గాడ్, నో ఛాన్స్. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశమే లేదు. ప్రియ గురించి డాడ్కి చెప్దామనుకుంటే బిజినెస్ లాస్లో ఉంది కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయంగా ఉంది. ఈ ప్రోడక్ట్ సేల్స్ పెరగగానే ప్రియ విషయం డాడ్కి చెప్పేస్తా అని విరాట్ కార్లో కూర్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే తండ్రి దగ్గర్నుంచి ఫోన్ వస్తుంది. విరాట్, మన ప్రోడక్ట్ సేల్స్ పెంచే సూపర్ ఐడియా వచ్చిందిరా. అదేంటంటే, నేను నా ఫ్రెండ్కి మాట ఇచ్చాను కదా, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంత రిచ్ కిడ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటని మీడియా అంతా ఇదే టాక్ నడుస్తుంది. ఇప్పుడు మనం డౌన్ టు ఎర్త్ అని అందరూ నమ్మడం మొదలు పెడతారు. ఆ టైంలో మన ప్రోడక్ట్ కూడా ప్రమోట్ అవుతుంది. ఇది నువ్వు నాకు చేయగలిగే ఫేవర్ విరాట్, కాదనకు. నిన్ను ఫస్ట్ టైం ఒకటి అడుగుతున్నాను, నాన్న కోసం కాదనవు కదా అని తండ్రి మాట్లాడుతుంటే తలపై సిమెంట్ తట్ట పెట్టుకుని వెళ్తున్న సుగుణని చూస్తూ తల బాదుకుంటాడు విరాట్. 2 వారాల తర్వాత ఆ పని పూర్తవటంతో మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుంది. సుగుణ, వచ్చావో తల్లి? చూడు ఎలా చిక్కిపోయావో. ఈ వయసులోనే ఎన్ని బాధ్యతలు తలపై వేసుకున్నావు తల్లి. ఈ తండ్రి ఉన్నా కూడా లాభం లేకుండా పోతుంది. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. అబ్బా, రాగానే మొదలెట్టావా నాన్న నీ చాదస్తపు మాటలు? ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నావా? నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదా నాన్న నీకు? ఇదిగో ఒక విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకో నాన్న.
నిన్ను నేను వదిలి ఎక్కడికి వెళ్లేది లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి నువ్వు ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతుంది. సరే సర్లే, అలసిపోయొచ్చావు, స్నానం చేసిరా, అన్నం పెడతాను, తినేసి కాసేపు పడుకుందువు గాని. అని తండ్రి చెప్పగానే అలాగే స్నానానికి వెళ్ళిపోయింది సుగుణ. సుగుణ వచ్చేసరికి తండ్రి అన్నం కూర సిద్ధం చేసి ఉంచాడు. నాన్నా, ఒక్క నిమిషం అని లేచి తాను పని దగ్గరికి తీసుకెళ్లిన చిన్న సంచిని తీసుకొనొచ్చి అందులో నుంచి కాగితం చుట్టి ఉన్న ఒకదాన్ని బయటకు తీసింది. కాగితం విప్పగానే అందులో డబ్బులు కనిపించాయి. ఇదిగో నాన్నా, నా 2 వారాల కష్టం. మొన్న ఎవరో అప్పులోడు ఇంటి మీదకొచ్చి గోల చేశాడని చెప్పావు కదా, ఇదిగో ఇది వాడి చేతిలో పెట్టు, ఇంకెంతివ్వాలో కనుక్కో, మళ్ళీ ఇలాంటి పని దొరకగానే ఇచ్చేద్దాం. సర్లే, ఇచ్చేద్దాంలే కాని ముందు ఎదురుగా ఉన్న అన్నం తినమ్మా అంటూ అన్నం కొంచెం కూతురు దగ్గరికి జరిపాడు శేషు. ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తినేశారు. అప్పటికే 2 వారాల నుంచి మంచి పని చేస్తూ అలసిపోయున్న సుగుణ తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. సుగుణ చేసిన పని వల్ల ఒంటిమీద అక్కడక్కడ ఉన్న దెబ్బల్ని చూసి తల్లడిల్లిపోయాడు శేషు. అయ్యో తల్లి, ఈ చేతకాని తండ్రి దగ్గర నీకెంత కష్టం వచ్చింది. తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాను అనుకుంటూ బయటకు వెళ్లి కొంత దూరంలో గాయం నయమవడానికి రాసే ఆకు పట్టుకొచ్చి దాన్ని నలిచి సుగుణకి గాయాలైన చోట పెడుతూ ఉంటాడు. ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి వాళ్ళింటి ముందు ఆగింది. తన ఇంటి ముందు కారు ఆగటంతో శేషు కంగారుగా లేచి ఇంటి ముందుకు వెళ్లి ఆశ్చర్యంగా ఎదురుగా ఆగి ఉన్న కార్ని చూస్తున్నాడు. కార్లో నుంచి సత్యం దిగాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి ఆశ్చర్యపోయి ఉన్నాడు శేషు. కార్తీకి దగ్గరకొచ్చిన సత్యం శేషు భుజాన్ని తట్టి, శేషు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే, నువ్వేంటిక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఊరు నాది కాదా ఏంటి? నా ఊరికి నేనొస్తే ఎందుకొచ్చావన్నట్టు మాట్లాడుతున్నావు? అది 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 కాదురా. సరే, వచ్చావు కదా, లోపలికి రా, కాసిన్ని మంచినీళ్లు తాగావు అని సత్యంని తన చిన్న ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు శేషు. పక్కనే మంచంపై పడుకుని ఉన్న సుగుణ కనిపించింది. ఏంటి, ఈ పల్లెటూరి బయట నా కోడలన్నమాట. జీవితం వ్యాపారం కూడా యుద్ధం లాంటివే. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ వార్. నా బిజినెస్ బాగుండాలంటే పల్లెటూరి బయటైనా అమెరికా మోడల్ అయినా తప్పదు. నాకు నా బిజినెస్ ముఖ్యం అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా మంచినీళ్లు తీసుకుని వస్తాడు శేషు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నప్పుడు అంటే అరే ఓరే సత్యం అని పిలిచాను. కానీ ఇప్పుడు నువ్వు అందరంత ఎత్తుకెదిగిపోయావు. ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలో తెలియటం లేదు. ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా ఈ ఊరిని ఊరి మనుషులని ఎలా మర్చిపోతాననుకున్నావురా? నీ సత్యాన్ని నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలు, లేదంటే బావగారు అని పిలు. నేను కూడా నిన్ను అలాగే పిలుస్తా. ఎందుకంటే నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే ఈ నెలలోనే పెళ్లి. ఏమంటావు? అనడానికి ఏముంటుందిరా? నా కూతురు జీవితం బాగుపడే అవకాశం వస్తే కాదంటానా? తప్పకుండా ఒప్పుకుంటాను. వీళ్ల మాటలకి ఎప్పుడో మెలకువ వచ్చిన సుగుణ నిద్ర నుంచి లేవగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కాస్త కంగారు పడుతుంది. వెంటనే తండ్రి పక్కకి వెళ్లి నిల్చుంటుంది. భయపడకమ్మా, నీకు కాబోయే మామగారు. సరేరా, మరి పనుంది. 2 రోజుల్లో నేను మీ చెల్లిని అల్లుడిని తీసుకుని వస్తాను. అయ్యో, మీకెందుకు రశ్రమా? మేమిద్దరమే మీ ఇంటికి వస్తాం. ఆదివారం మీరింట్లోనే ఉంటారా? సరే అయితే ఆదివారం ఇద్దరింటికి వచ్చేయండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి సత్యం కార్లో వెళ్ళిపోతాడు. సత్యం వెళ్ళిపోగానే సుగుణ తండ్రిని నిలదీస్తూ, ఏంటి నాన్నా నువ్వు చేస్తుంది? నాకు పెళ్లి వద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా మళ్ళీ పెళ్లి అని ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత మాట్లాడినా ఏం చెప్పినా నేనీ పెళ్లి చేసుకోనంటే చేసుకోను, అంతే. నోర్ముయ్, నీకెప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదా? చెప్పింది విని చేస్తే చాలు. అంతకు మించి ఇంకొక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తండ్రి ఒక్కసారిగా అంత గట్టిగా అరిచేసరికి సుగుణ నోట మాట రాలేదు. వెన్నులో వణుకు పుట్టింది. కళ్లల్లో నుంచి వస్తున్న నీటిని ఆపుకుంటూ మాట్లాడుతున్న తండ్రిని చూస్తూ విగ్రహంలా నిలబడిపోయింది సుగుణ. అరిచిందంతా అరిచి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు శేషు. తర్వాత నుంచి శేషు, సుగుణ ఇంట్లో మౌనంగా ఉండిపోయింది. తండ్రి చెప్పింది చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆదివారం రానే వచ్చింది. శేషు తన కూతుర్ని తీసుకుని సత్యం ఇంటికి వెళ్లాడు. అక్కడ అన్నీ వింతగా కనిపించాయి వాళ్లకి. అంత పెద్ద ఇంటిని కనీసం దూరం నుంచి కూడా వాళ్ళెప్పుడూ చూసుండరు.
దిక్కులు చూస్తూ ఇంట్లోకి వెళ్తున్న వాళ్ళని జయంతి చూసి, "ఏయ్, ఆగండి, ఎవరు మీరు?" అది సత్యం రమ్మంటేను. సత్యం రమ్మన్నాడా? ఇలాంటి పూర్ పీపుల్ని సత్యం ఇంటి వరకు రానివ్వడే. ఐ థింక్ లేటెస్ట్ ప్రోడక్ట్ గురించి అయి ఉంటుంది. సరే, మీరిక్కడే ఉండండి, నేను సత్యంకి చెప్పొస్తాను అని వాళ్ళని ఇంటి ముందే నించోపెట్టి లోపలికి వెళ్తుంది జయంతి. సత్యం, మన ఇంటికి ఎవరో ఇద్దరొచ్చారు. చూడ్డానికి చాలా అగ్లీగా ఉన్నారు. అడిగితే మీరింటికి రమ్మని చెప్పారని అంటున్నారు. అదేదో చూసి త్వరగా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించండి నేను ఎవరిని ఇంటికి రమ్మనలేదే. అంటూ గ్లాస్ డోర్ నుంచి చూడగా అక్కడ శేషు సుగుణ కనిపించారు. ఓ షిట్, ఇదెలా మర్చిపోయాను నేను. ఈరోజు సండే కదా. శేషు నీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి 4 days బ్యాక్ ఊరెళ్ళా. ఈరోజు వాళ్ళని రమ్మని చెప్పాను. ఆ విషయమే మర్చిపోయాను నేను. ఏంటి, వాళ్లతో పెళ్లి సంబంధమా? మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? పూర్తిగా స్పృహలో ఉండే బాగా ఆలోచించే ఇవన్నీ చేస్తున్నాను. సరే సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఇంతకీ విరాట్ ఎక్కడున్నాడు? విరాట్ రాత్రి ఇంటికి లేట్గా వచ్చాడనుకుంటా. ఆయన నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు. మీరు ఏ రకంగా ఆలోచించినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. సుగుణ, ఎలాగోలా కష్టపడి విరాట్ని ఈ పెళ్లి కొప్పించాను. నువ్విష్టం లేదు, ఆస్తి లేదు, ఇంకేదో లేదు అనే మాటలు చెప్పి మళ్ళీ మొదటికి తీసుకురాకు. ఈ పెళ్లి నా బిజినెస్కి ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు అర్థమవుతుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయి జయంతి, ప్లీజ్. నాకైతే ఇష్టం లేదు. ఇక మీ ఇద్దరిష్టం అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది జయంతి. సత్యం శేషు సుగుణలని ఇంట్లోకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి రెడీ కూడా అవ్వలేదు. ఒక అరగంట టైం ఇవ్వండి, రెడీ అయి వస్తాం. పర్లేదు, మీ పని పూర్తయ్యాక రండి. అని శేషు మాట్లాడగానే సత్యం తన గదిలోకి వెళ్ళిపోతాడు. చాలా సమయం గడిచిపోతుంది. కాని ఎవ్వరూ బయటికి రాలేదు. నాన్నా, అడగాలంటే సమయం కాదని తెలుస్తుంది. కాని అడక్క తప్పటం లేదు. ప్రయాణం చేసొచ్చాం కదా, గొంతు ఆరిపోయి మంట పుడుతుంది నాన్నా. తాగడానికి కాసిన్ని మంచినీళ్లు దొరుకుతాయా? ఇంత పెద్ద ఇంట్లో మంచినీళ్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియట్లేదే. నేను వెళ్ళి మంచినీళ్లు ఎక్కడుంటాయో చూడనా నాన్నా? సరే చూడమ్మా. అని అనగానే సుగుణ సోఫా నుంచి లేచి వంటగది వెతకటం మొదలుపెట్టింది. వంటగదిలోకి వెళ్లి చూడగా ఎక్కడా కూడా మంచినీళ్లు కనిపించలేదు. ఎంతకీ నీటిజాడ దొరక్కపోవడంతో వెనుతిరిగింది. మళ్లీ తండ్రి పక్కనే వచ్చి కూర్చుంది. ఇంకొంతసేపటికి సత్యం జయంతికి ఎలాగోలా సర్ది చెప్పి శేషు దగ్గరికి తీసుకొచ్చాడు. వచ్చారా చెల్లమ్మా? ఇదిగో మా అమ్మాయి, పేరు సుగుణ. పేరుకు తగ్గట్టే చాలా మంచి గుణం. సత్యం 2 రోజుల క్రితం మన ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడాడు. నేను కూడా ఒకసారి వచ్చి కలిసిపోదామని ఇలా వచ్చాను. అవును, సత్యం చెప్పారు. ఇంతకీ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? అసలు చదువుకుందా? 3వ తరగతిలో వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి చదువు మానేసింది. నాకు సహాయం చేస్తూ నాతోనే ఉంది. చదువు లేకపోతే ఏంటమ్మా, నాతో సమానమైన పని చేయగలదు. నా బిడ్డ ఇంట్లో ఉంటే ఒక మగ మనిషి ఇంట్లో ఉన్నట్టే లెక్క. మీ నాన్న నీ గురించి అంతలో చెప్తున్నాడు. ఇంతకీ నువ్వేం పనులు చేయగలవు? నేను పొలం పని, ఇంటి పని ఏదైనా చేయగలనండి. అంతెందుకు, మొన్నటికి మొన్న 2 వారాల పాటు సిమెంటు మోసే పనికి వెళ్లి 12,000 సంపాదించాను తెలుసా? వాట్ ఈస్ దట్? సిమెంట్ పనా? యు మీన్ కన్స్ట్రక్షన్ వర్క్? ఏమో తెలీదు. మా ఊరి వైపు సిమెంట్ పని అనే అంటారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చిన విరాట్ నేరుగా వచ్చి ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చొని, మమ్మీ, కాఫీ. హెడ్డేగా ఉంది, త్వరగా కాఫీ. హెడ్డేకా? ఇంత ఉదయాన్నే హెడ్డేక్ ఏంట్రా? రాత్రి డ్రింక్ చేసొచ్చావా? డాడ్, ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీలో అందరూ ఫోర్స్ చేస్తే కొంచెం డ్రింక్ చేశాను. ఇట్ హ్యాపెన్స్ కదా డాడ్. అని సుగుణని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు. సుగుణ, డాడ్ వీళ్ళేంటిక్కడ? నేను వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడాను. సో ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు మనల్ని చూసుకోవడానికి వచ్చారు. సరే, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయి, నేను పంతులతో మాట్లాడతాను అని ఫోన్ తీసి పంతులకి ఫోన్ చేస్తాడు సత్యం. పెళ్లి గురించి అతనికి చెప్పి మంచి ముహూర్తం గురించి అడిగాడు. మాట్లాడటం అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసి, ఈ నెల 27వ తారీఖున మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తం ఖాయం చేసేశారు. ఈ నెల 27 అంటే సరిగ్గా ఇంకా 10 రోజులు కూడా లేదు. అంతలో పెళ్ళంటే డబ్బులు సర్దుకోవడం, కట్న కానుకలు ఏర్పాటు చేసుకోవడం అయ్యే పనేనా? ఏంటి కట్న కానుకలా?
మీరేం కట్న కానుకలు ఇవ్వగలరు? మాకు సరితూగే కట్న కానుకలు ఇవ్వాలంటే మీ జీవితం సరిపోదు. మీరివ్వగలిగే కట్నంతో మాకొక్కరోజు ఖర్చులు కూడా అవ్వవు. వెళ్ళి పెళ్లి రోజు వరకు ఎదురు చూడండి. చాలు. అదెలా చేయాలో మేం చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరొచ్చు. వీళ్ళిక్కడ సుగుణతో విరాట్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే గదిలో ఉన్న విరాట్కి ప్రియ నుంచి వీడియో కాల్ వస్తుంది. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏంటి ఇంత పొద్దునే కాల్ చేసావు? అప్పుడే లేచావా? లేదు, గుడ్ మార్నింగ్ కాదు, చాలా బ్యాడ్ మార్నింగ్. ఇందాకే మా ఇంటికి ఎవరో వచ్చి నాకు పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకి మెళకు వచ్చింది. అందుకే నీకు కాల్ చేశా. విరాట్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇంతకీ మీ ఇంట్లో మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? పెళ్లి గురించి ప్రియ మాట్లాడుతుంటే విరాట్ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయింది పరిస్థితి. అందుకే మాట్లాడకుండా ఉండిపోయాడు. విరాట్, ఏంటేమీ మాట్లాడడం లేదు? నన్ను పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశం ఏదైనా ఉందా? అలాంటి ఆలోచనుంటే ఈ క్షణమే వదిలేయి. లేదంటే నా గురించి తెలుసు కదా ఏం చేస్తానో. నో ప్రియా, నేను అలా ఎందుకు ఆలోచిస్తాను? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. సరే, డాడ్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు విరాట్. విరాట్ ప్రియకి డాడ్ పిలుస్తున్నాడని అబద్ధం చెప్పినా తండ్రి నిజంగానే పిలవడానికొచ్చాడు. తండ్రి రావటం చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు విరాట్. డాడ్, మీరేంటి ఇలా? నాతో ఏదైనా మాట్లాడాలా? విరాట్, ఇప్పుడు నేను చెప్పేది నీకు నచ్చుతుందో లేదో అనేది నేను చెప్పలేను. నచ్చకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. ఈ ఒక్క విషయం కాదనకురా. నేను బ్రతికున్నన్ని రోజులు ఇంకేం అడగను. ప్లీజ్ కాదనకు. అయ్యో నాన్న, అంతగా అడగాల? మీ రెస్పెక్ట్ పెంచే పనేదైనా నేను కాదనలేదు. ఏదైనా చెప్పండి, చేస్తాను నాన్న. ఒక పెళ్లి. నీ పెళ్లిరా? సుగుణని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి విరాట్, మీ నాన్న కోసం అంటూ విరాట్ చెప్పేది కూడా పూర్తవ్వకముందే మాట్లాడేశాడు సత్యం. పెళ్లి తప్ప అని విరాట్ చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాడు. తండ్రికి మాటిచ్చినందుకు పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. సరే నాన్న, మీ ఇష్టం. నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. మీరు ఆఫీస్కి వస్తారా? లేదురా, పంతులు ఈ నెలాఖరులోనే ముహూర్తం అన్నాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి కదా. అసలే శేషు దగ్గర పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులున్నాయో లేదో తెలీదు. అన్ని రకాలుగా మనమే చూసుకోవాలి కదా. నేను ఆ పనుల మీద ఉంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని నువ్వు చూసుకో ఈ కొద్ది రోజులు. అలాగే డాడ్, నేను చూసుకుంటాను అని చెప్తాడు విరాట్. తండ్రి పరిస్థితిని కాదనలేక పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినా సుగుణని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ప్రియని వదులుకోలేక విరాట్ మనసంతా గందరగోళంగా మారుతుంది. గందరగోళంగా ఉన్న మనసుతోనే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంతలో ఆఫీస్లో కొత్తగా మేనేజర్ అయిన వేద విరాట్ దగ్గరకు వచ్చింది. చెప్పండి వేద, ఏంటి అప్డేట్? సార్, మన ప్రాజెక్ట్ ఫైనల్ డేట్ ఇంకొక 10 days ఉంది. కానీ వర్క్ ఇంకా చాలా పెండింగ్లో ఉంది. ఈ 10 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా అన్నది డౌట్గానే ఉంది. అలా ఎలా జరుగుతుంది వేద? మేనేజర్గా మీరేం చేస్తున్నారు వర్క్ ట్రాక్ చేయకుండా? లాస్ట్ 10 days ఉన్నప్పుడు వచ్చి వర్క్ సబ్మిట్ అవ్వదంటే ఏంటి అర్థం? ఎంతెంత సాలరీస్ ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది ఈ మాటలు చెప్పడానికా? నో వే. మీరెలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. 10 daysలో వర్క్ అంతా కంప్లీట్ అయి తీరాలి. డే చేస్తారా, నైట్స్ కూడా వర్క్ చేస్తారా? ఎంప్లాయీస్తో ఎలా పని చేస్తారో అది మీ హెడేక్. నాకు ఫైనల్ డేట్ రోజు వర్క్ సబ్మిట్ అయిపోవాలి. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి అని విరాట్ అరిచినట్టే చెప్తాడు. వెంటనే వేద మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. వర్క్ టెన్షన్లో విరాట్ ఇంటికి కూడా సరిగ్గా వెళ్లడం మానేశాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ విరాట్ వర్క్ చేయించే పనిలో చాలా బిజీ అయిపోయాడు. హడావిడిగా 10 రోజులు గడిచిపోయాయి. ప్రాజెక్టు ఫైనల్ సబ్మిషన్ జరుగుతున్న టైంలో సత్యం ఆఫీస్కొచ్చాడు. విరాట్, వర్క్స్ ఎంప్లాయీస్ చూసుకుంటారు, నువ్వు అర్జెంట్గా నాతో రా. డాడ్, ఫైనల్ మీటింగ్ డాడ్. ఈ స్టేజ్లో ఎక్కడికి రమ్మంటారు? ఇది అయిపోయాక వస్తాను, మీరు వెళ్ళండి డాడ్. రే, దీనికంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి నేను తీసుకెళ్తున్నాను. విసిగించగా త్వరగా వచ్చేయి. విరాట్ ఎంత కాదంటున్నా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు సత్యం. అలా తీసుకుని వెళ్లి పెళ్లి కొడుకుని చేసే దగ్గర కూర్చోబెట్టాడు. జయంతి, ఏంటి చూస్తున్నారు? నలుగురు రాసే కార్యక్రమం మొదలు పెట్టండి. నాన్న, ఏంటిది సడన్గా? సడన్గా ఏంట్రా? అనుకున్నదే కదా. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి కూడా రాకపోయేసరికి ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియలేదు అంతే. జయంతి, త్వరగా కానివ్వండి, అవతల చాలా పనులున్నాయి అంటూ హడావిడి చేస్తున్నాడు సత్యం. అనుకున్న ముహూర్తానికై పెళ్లి ప్రారంభమైంది.
పెళ్లి డప్పు చప్పుళ్ళు సన్నాయి మేళాల మధ్య సందడి సందడిగా ఉంది కళ్యాణ మండపం అంతా. విరాట్ మనసులో మాత్రం ప్రియని మోసం చేస్తున్నానా అనే ప్రశ్న మెదులుతూ ఉంది. అదే సమయానికి దూరంగా వస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు విరాట్. వస్తుంది ఎవరో కాదు, ప్రియ. పెళ్లి కొడుకులా విరాట్ని చూసిన ప్రియ కళ్ళు చింతనిప్పుల్లా మారిపోతాయి. అన్యాయం, మోసం. విరాట్, నువ్వు గంట క్రితం వరకు కూడా నాతో మాట్లాడావు కదా, నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. ఇంతలో పెళ్లి కొడుకుగా మారి పెళ్లి బిడ్డల మీద కూర్చున్నావా? నిన్ను వదిలిపెట్టను. నన్ను ఇంతలా మోసం చేసిన నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఆవేశంగా పరుగు తీస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాని జయంతి, సత్యం ఆశ్చర్యపోయి చూస్తుంటే విరాట్ మాత్రం తల పట్టుకొని కూర్చుంటాడు. విరాట్, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి ప్రియ కదా? ఆ అమ్మాయిని ఎందుకు ఇంతలా గోలె చేస్తుంది? మన బంధువులందరూ ఎలా చూస్తున్నారో చూడు. డోరు విప్పి ఏదైనా మాట్లాడరా. మాట్లాడడానికి ఏమీ లేదు నాన్న. మీకు మాటిచ్చాను కదా ఈ పెళ్లి చేసుకుంటానని. ఎవరెడొచ్చినా నేను ఈ పెళ్లి చేసుకొని తీరుతాను అంటూ లేచి తాళి తీసుకుని సుగుణ మెళ్ళో కట్టేశాడు. నాన్న, మీరు చేసుకోమన్నట్టుగా నేను సుగుణని పెళ్లి చేసుకున్నాను. ఇక మీరు హ్యాపీనే కదా? సుగుణని పెళ్లి చేసుకున్నందుకు నేను హ్యాపీని. కానీ ఆ అమ్మాయి వచ్చి చేసిన దానికి కారణమేంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏం చేయబోతుందిరా? నాన్నా, తను ప్రియ. ఆ అమ్మాయి నేను 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మేము మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కాని ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మధ్యలోకి ఈ సుగుణ వచ్చింది. మీరు నా దగ్గర నుంచి మాట తీసుకోవడం, సుగుణని నేను మీ మాట ప్రకారం పెళ్లి చేసుకోవడం అన్నీ చకచకం జరిగిపోయాయి. ప్రియ ఏ విషయాన్ని అంత సులువుగా వదిలేసేది కాదు. నా అంచనా కరెక్ట్ అయితే తానిప్పుడు మేము కలిసున్న ఫోటోస్, వీడియోస్ తీసుకుని పోలీస్ స్టేషన్కు లేదా లాయర్ దగ్గరకు వెళ్ళుంటుంది. పోలీస్ స్టేషన్ లేదా లాయర్ దగ్గరకా? ప్రియ తన దగ్గరున్న ఫోటోస్, వీడియోస్, మరికొన్ని ఆధారాల్ని తీసుకుని సిటీలోనే పేరు మోసిన లాయర్ దగ్గరికి వెళ్తుంది. విరాట్, ప్రియ ప్రేమించుకున్నది, విరాట్ తనని మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న విషయం లాయర్కి అంతా చెబుతుంది. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయమ్మా. ఒకరిని ప్రేమ పేరుతో మోసం చేసి ఇంకొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. నీ తరపున నేను ఎంతవరకైనా వచ్చి సాధిస్తా. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునే ఆ సత్యం కుటుంబ పరువు రోడ్డున పడేస్తా అని ప్రియకి చాలా సపోర్ట్గా మాట్లాడతాడు లాయర్. విరాట్, సుగుణల పెళ్లి పూర్తయ్యాక భార్యాభర్తలుగా మొదటిసారి ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా అంటూ హారతితో కొత్త దంపతులకి స్వాగతం చేస్తుంది జయంతి. విరాట్, సుగుణ ఇంట్లో అడుగు పెడతారు. ఇల్లంతా చాలా కొత్తగా అనిపిస్తుంది సుగుణకి. అయోమయంగా ఇల్లంతా చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న విరాట్ దగ్గరికి వెళ్లి నించుంటుంది. విరాట్ మాత్రం సుగుణని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. ఏమండి? బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతా. అది కాదు, నిన్నటి నుంచి మంచినీళ్లు కనిపించలేదు. చాలా దాహంగా ఉంది. నీళ్ళెక్కడున్నాయో చెప్తారా? వాటర్ కనిపించడం లేదా? అక్కడ కిచెన్లో అంత పెద్దగా వాటర్ ప్యూరిఫైర్ ఉంది. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి. నీకు వాటర్ కనిపించకపోవడం ఏంటి? వాటర్ ఫూర్ఫు అని ఏదో చెప్పారు. అదేంటో కూడా నాకు తెలీదు. వాటర్ ఫుల్ఫు పరుపు కాదు, వాటర్ ప్యూరిఫైయర్. రా చూపిస్తా. ల్యాప్టాప్ని పక్కన పెట్టి లేచి వాటర్ ప్యూరిఫైయర్ నుంచి వాటర్ పట్టుకోవడం చూపిస్తాడు సుగుణకి. ఓ మై గాడ్, వాటర్ ప్యూరిఫైయర్ తెలియనోళ్ళు కూడా ఉన్నారా ఈ రోజుల్లో? ఇలాంటి అమ్మాయిని ఈ ఇంటికి తీసుకొచ్చాడు డాడ్. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావటం లేదు. ఇంతకీ ప్రియ కోపంలో ఏం చేస్తుందో కూడా క్లూలెస్గా ఉంది అంటూ విరాట్ తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది. అన్నోన్ నంబర్, ఎవరై ఉంటారబ్బా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో హలో, ఇస్ దిస్ విరాట్? యా, దిస్ ఇస్ విరాట్. ప్లీజ్ మే ఐ నో హూ ఇస్ టాకింగ్ ఫ్రమ్ దిస్ సైడ్? విరాట్, నేను లాయర్ పద్మభూషణ్ని మాట్లాడుతున్నాను. ప్రియా నీ మీద చీటింగ్ కేసు పెట్టింది. నీకు తెలుసు కదా, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి కొద్ది రోజులు తిరిగి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందోనని. అవును సార్, చట్టాలన్నీ అమ్మాయిలకే సపోర్ట్ చేస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. చెప్పండి సార్, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు ఒకసారి నన్ను కలవాల్సి ఉంటుంది. టైము, డేట్ నేను చెప్తాను. అలాగే సార్ అని లాయర్తో మాట్లాడి విరాట్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో జయంతి తన గదిలో నుంచి బయటకొచ్చింది. సుగుణ, నీకు వంట చేయడమొచ్చా? వచ్చేత్తయ్యా. నేను పప్పుచారు చాలా బాగా చేస్తానని మా నాన్న చెబుతూ ఉంటాడు. గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు, కొబ్బరి పచ్చడి
చాలా బాగా చేస్తాను. మీ ఊరి వంటలు ఇక్కడ చేస్తే ఎలా సుగుణ? అవన్నీ కాదు. నాకు ఎక్కువ టైం లేదు. ఇంకొక 10 మినిట్స్లో నేను వెళ్ళాలి. బ్రెడ్ రోస్ట్, యెల్లో లెస్ ఆమ్లెట్ తీసుకొనిరా. అలాగే అవకాడో కూడా. అత్తయ్య, మీరు చెప్పిన దాంట్లో ఆమ్లెట్ తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు. ఓ మై గాడ్, బ్రెడ్ రోస్ట్ కూడా తెలీదా? అది కూడా తెలియకుండా ఏం చేద్దామని వచ్చావింటికి? గుత్తొంకాయ కూర వండుదామనా? రా, ఏం చేయాలో చూపిస్తాను, చూసి నేర్చుకో. జయంతి సుగుణని వంటగదిలోకి తీసుకుని వెళ్లి తనకి కావాల్సినవి ఎలా చేయాలో చేస్తూ చూపిస్తూ ఉంటుంది. ఇదిగో చూసావు కదా ఎలా చేయాలో? రేపటి నుంచి ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇవి ఇలాగే చేయాలి. జస్ట్ ఫ్రూట్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య. నువ్వు రెడీ అయ్యాక రెస్టారెంట్కొచ్చేయి. విరాట్కి చెప్పు, ఆన్ ద వేలో డ్రాప్ చేసి వెళ్తాడు. సరే, నాకు టైం లేదు, నేను వెళ్తున్నాను అంటూ బ్రేక్ఫాస్ట్ చకచకా తినేసి హడావిడిగా వెళ్తూ ఉంటుంది జయంతి. సత్యం కూడా జయంతితో పాటే వెళ్తాడు. అత్తామామలు వెళ్లిపోయిన తర్వాత సుగుణ విరాట్ దగ్గరికి వెళ్తుంది. కాని అప్పటికే విరాట్ ఫోన్లో గట్టిగట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. ప్రియా ప్రియా ప్రియా, జస్ట్ లిజన్. నేను నిన్ను మోసం చేయాలను లేక ప్రేమ పేరుతో వాడుకోవాలను కాదు. ఇదంతా అనుకోకుండా జరిగింది. నేను నిన్ను మోసం చేశానని కేసు పెట్టి లాయర్తో మాట్లాడిస్తే ఎలా ప్రియా? ఇంత స్టేటస్ ఉండి కోర్టు చుట్టూ తిరుగుతుంటే రెప్యుటేషన్ పాడైపోతుంది ప్రియా. అర్థం చేసుకో ప్లీజ్. అర్థం చేసుకోవాలా? ఏమర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పి నాతో తిరిగి ఇప్పుడు నువ్వు వేరే పెళ్లి చేసుకున్నాక నేను చూస్తూ ఉంటే నేను నీతో తిరగడానికి ప్రేమ అని పేరు పెట్టారు అనుకోరా చూసేవాళ్లు? అప్పుడు నా రెప్యుటేషన్ పాడవదా? విరాట్, ఇప్పుడు ఈ సమస్య ఈగోనో రెప్యుటేషనో కాదు. ఇక్కడ మ్యాటర్ లవ్. నేను నిన్ను తప్ప ఇంకెవరిని యాక్సెప్ట్ చేయలేను. నువ్వు నన్ను కాదని వేరే ఎవరిని యాక్సెప్ట్ చేసినా నేనొప్పుకోను. దానికోసం ఎంత దూరమైనా వెళ్తాను. అది ఎంత దూరం వెళ్తాననేది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది విరాట్ అని చెప్పేసి ఆవేశంగా ఫోన్ కట్ చేస్తుంది ప్రియ. ఇదంతా అక్కడే నిలబడి చూస్తున్న సుగుణ గుండె పగిలినట్టు అనిపిస్తుంది. బాధతో సుగుణ కంట నీళ్లు రావటం మొదలవుతుంది. అలానే ఏడుస్తూ నిల్చని ఉన్న సుగుణని ఒక్కసారిగా చూసిన విరాట్ షాక్ అవుతాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా ప్రైవసీని డిస్టర్బ్ చేస్తున్నావా? ప్రైవసీనా? ఇంట్లో కట్టుకున్న పెళ్ళని పెట్టుకుని ప్రేయసితో మాట్లాడటమా ప్రైవసీ? నేను మొదటి నుంచి మా నాన్నకి చెబుతూనే ఉన్నాను, ఇలాంటి డబ్బున్న వాళ్లతో సంబంధాలొద్దు నాన్న అని. కాని మా నాన్న బలవంతం మీద ఒప్పుకోక తప్పలేదు. జస్ట్ స్టాప్ సుగుణ. ప్రియా నా ఫ్రెండ్. పెళ్లికి ముందు ప్రేమించుకున్నాం. నిజం చెప్పాలంటే నువ్వు ఎలాగైనా మీ నాన్న బలవంతం మీద పెళ్లి కొప్పుకున్నావో, నేను కూడా మా నాన్న కోసమే నీతో పెళ్లి కొప్పుకున్నాను, పెళ్లి చేసుకున్నాను. తిండికి గతి లేని ఇంటి నుంచి ఇంత పెద్ద ఇంటికి వచ్చావు కదా, లగ్జరీని ఎంజాయ్ చెయ్యి. అంతేకాని క్వశ్చన్స్ చేయకు. అది నీకే మంచిది. నాకు కాసేపు రెస్ట్ కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ సుగుణ మొహం మీదే తలుపులేసేస్తాడు విరాట్. సుగుణ అక్కడ్నుంచి వెళ్లి సోఫాలో కూర్చొని తన జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. నాకంటూ ఉన్నది నాన్న ఒక్కడే. ఇంటి దగ్గరున్నప్పుడు ప్రతి క్షణం నాన్న చుట్టే ఉండేదాన్ని. కాని ఇప్పుడు నాన్న ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అన్న సంగతి కూడా తెలియకుండా అయిపోయింది. ఇంత పెద్ద అద్దాల మేడ నాకు బందీఖానలా అనిపిస్తుంది అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా ఒక్కసారిగా విరాట్ హడావిడిగా పరుగులాంటి నడకతో బయటకు వెళ్తుంటాడు. ఏం జరుగుంటుందో అర్థంగాని సుగుణ విరాట్ని అడగాలని చూసినా విరాట్ సుగుణని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇంటి నుంచి విరాట్ నేరుగా ఆఫీస్కి వెళ్తాడు. అక్కడికి వెళ్లేసరికి తన క్యాబిన్లో అతనితో పాటు ప్రియా మరియు లాయర్ కూర్చొని ఉంటారు. వచ్చావా? నీకోసమే మేమందరం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అంకుల్, మీకు చూపించాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూపించాను కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఏ అమ్మాయి అయినా అబ్బాయిని వదులుకుంటుందా? మీరే చెప్పండి. అందుకే నేను మీ అబ్బాయిని వదులుకోవాలనుకోవడం లేదు. దీనికి మీరే సొల్యూషన్ చెప్పాలి. చూడండి, మీరు కావాలని మీ అబ్బాయికి పెళ్లి చేశారా లేక పరిస్థితుల ప్రభావం వల్ల చేసుకున్నారా అనేది కోర్టుకి అనవసరం. మీ అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో తిరిగాడు. అమ్మాయి అతను తన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మి అతను చెప్పినట్టు చేసింది. తీరా సమయానికి వచ్చాక ఏవేవో కారణాలతో ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇది మాత్రమే కోర్టుకి కనిపిస్తుంది. అమ్మాయిల విషయంలో శిక్షలు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. ఇక నిర్ణయం మీదే. అంటే సార్, అది కాదు. నేను మోసం చేయాలనే ఉద్దేశంతో కాదు. ఉద్దేశం కాకపోతే నువ్వు ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఉండాలి కదా. వేరే అమ్మాయిని ఏ ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నావు? లాయర్ గారు, నాకు కొద్ది రోజులు టైం ఇవ్వండి. ఈ పెళ్లి నా బలవంతం మీద జరిగింది. దీంట్లో విరాట్ చేసిందేమీ లేదు. వెనక ముందు ఆలోచించకుండా తప్పు చేసింది నేను.
కాబట్టి నేనే దీనికి పరిష్కారం కూడా చెప్తాను. కొద్ది రోజుల్లో ప్రియతో విరాట్ పెళ్లి నేను చేస్తాను. మళ్ళీ ఇంకొక తప్పు చేయబోతున్నారు సత్యం గారు. భార్యగా ఒక అమ్మాయి ఉన్న తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని మీకు తెలీదా? సత్యం మొదటి భార్యకి విడాకులిస్తే ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు. ఈ విషయం మీకు తెలుసు కదా. అంటే సుగ్నతో డైవర్స్ తీసుకోమంటున్నావా నాన్న? అవునరా, సుగ్నతో డివోర్స్ తీసుకుని ప్రియని అఫీషియల్గా మళ్ళీ పెళ్లి చేసుకో. కానీ సుగుణ డివోర్స్ ఎందుకు ఇస్తుంది? అడిగితే ఇవ్వదు, ఇచ్చేలా చేయాలి. అది మేం చూసుకుంటాం. ప్రియా, మాకు కొంచెం టైం కావాలి. లాయర్ గారు, మీకు నేను కాంటాక్ట్లో ఉంటాను. ఈ విషయం కోర్టు వరకు వెళ్లకుండా చూసుకోండి చాలు. మీ మధ్యలో ఏ గొడవ లేకుండా సొల్యూషన్ దొరికితే కోర్టు వరకు వెళ్ళడం ఎందుకు? సరే, వీలైనంత త్వరగా పని పూర్తి చేసేయండి. ఉంటాను మరి. ఏదైనా అవసరం వస్తే కాల్ చేయండి అని చెప్పి లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంకుల్, మీరు చెప్పినట్టు సుగుణతో డివోర్స్ తీసుకునే ఆలోచన బాగానే ఉంది. కానీ ఎలా తీసుకుంటారు? సుగుణ అందుకు ఒప్పుకుంటుందా? అసలే పల్లెటూరి పిల్ల. డివోర్సు, వేరే పెళ్లి ఇలాంటి మాటలు మాట్లాడితే గోల పెడుతుందేమో కదా. అమ్మా, ఈ పెళ్లికి ఇంతలా బలవంతం చేసిన నాకు కూడా విరాట్ సుగుణని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కాకపోతే ఒక బిజినెస్ ఇష్యూ వల్ల వీళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సి వచ్చింది. విరాట్కి సుగుణ నుంచి డివోర్స్ ఇప్పించి మళ్ళీ పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు కూడా ఉంది. కానీ ఇంత తొందరగా అవుతుందనుకోలేదు. అంతే. ప్రియా, డాడ్ మాట ఇచ్చారు కదా, యూ డోంట్ వరీ, అంతా డాడ్ చూసుకుంటారులే. సరే సరే విరాట్, నేను కూడా వెళ్తాను. ఇంటి దగ్గర చిన్న వర్క్ ఉంది. అలాగే ప్రియా, డ్రాప్ చేయమంటావా? యా ప్లీజ్ అని ప్రియ అనటంతో విరాట్ ప్రియని డ్రాప్ చేయడానికి వెళ్తాడు. సత్యం ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మేనేజర్ అక్కడికొచ్చి, సార్, ఇప్పుడే క్లయింట్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. రీజన్ ఏంటంట? సార్, అదేంటంటే మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ప్రాజెక్ట్కి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందంట. ప్రోడక్ట్ లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇలా నెగిటివ్ అంటే ప్రోడక్ట్కి లాంగ్ రన్ ఉండదు. ఇదే చెప్తున్నారు. క్లయింట్ కొంచెం సీరియస్గానే ఉన్నారు. సరే సరే, నేను చూసుకుంటాను. బట్ ఒక పని చేయండి, మన టీం అందరినీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ దేనికి రిలేటెడ్గా వచ్చిందో దానిపై వర్క్ చేయమని చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, మన డిజిటల్ టీమ్కి కాల్ చేసి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన ప్రతి వెబ్సైట్లో పాజిటివ్ కామెంట్స్ చేయమని చెప్పండి. అది ఎలా ఉండాలంటే నెగిటివ్ కామెంట్స్ చూసి అదెవరో నచ్చని వాళ్ళు చేశారని జనాలు అనుకోవాలి. ఫస్ట్ అది చేయించండి. గో, వెళ్ళండి. సత్యం చెప్పిందంతా విని వర్క్ అసైన్ చేయడానికి వెళ్ళిపోతుంది మేనేజర్. సత్యం తన ప్రోడక్ట్ గురించి, ఆఫీస్ గురించి విపరీతమైన టెన్షన్లో ఉన్నాడు. ఏం చెయ్యాలో పాలుపోక తల పట్టుకొని కూర్చున్నాడు. ప్రియని డ్రాప్ చేసి వచ్చాడు విరాట్. డాడ్, వై ఆర్ యూ లుకింగ్ సో టెన్స్డ్? అంత టెన్షన్గా కనిపిస్తున్నారేంటి? ఏమైంది డాడ్? సత్యం జరిగిందంతా చెప్తాడు. సరే సరే, నాకు అర్థమైంది. మన ఆఫీస్ అండ్ కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ రెండు కూడా లాస్లో ఉన్నాయన్నమాట. సరే, నేనేదో ఒకటి చేసి బెటర్ చేస్తాను డాడ్. మీరు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆఫీస్లో ఉంటే టెన్షన్ పెరగటమే తప్ప తగ్గదు. నేను హ్యాండిల్ చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పి తండ్రిని బలవంతంగా ఆఫీస్ నుంచి ఇంటికి పంపించేస్తాడు విరాట్. తండ్రి వెళ్ళగానే మేనేజర్ని పిలిచి మాట్లాడతాడు విరాట్. మేనేజర్, సడన్ గా ఇలాంటి సిచ్యువేషన్కి కారణం ఏంటి? మరి సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు అర్థమవుతుందా? మనకి ఇన్స్టెంట్ బూస్ట్ దొరకకపోతే ఇంకొక 1 or 2 months లో మనం కంపెనీ మూసేయాల్సి వస్తుంది. సిచ్యువేషన్ ఇస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అర్థమవుతుంది సార్. మీరు చెప్పినట్టుగానే మన ఎంప్లాయీస్ని ఎక్స్ట్రా టైం కూడా వర్క్ చేయిస్తున్నారు. బట్ రిజల్ట్ మాత్రం... ఇలాంటి కహానీలు చెప్పడానికే కాదు, వినడానికి కూడా చిరాగ్గా ఉంటాయండి. మీరు ఆడవాళ్ళు, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. లాస్ట్ 6 months ఎంప్లాయీస్ వర్క్ రిపోర్ట్స్ తీసుకుంటండి ఇమీడియట్లీ అని విరాట్ గట్టిగా అరిచేసరికి మేనేజర్ హుటాహుటిన రిపోర్ట్స్ కోసం వెళ్తుంది. ఇదిలా ఉండగా సత్యం ఇంటికి వెళ్లేసరికి ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని ఉంటుంది సుగుణ. సత్యం ఇంట్లోకి రావటం చూసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. సుగుణ, సుగుణ, కాస్త ఆగు. ఏంటి పరుగు? ఎందుకలా దిగారుగా కూర్చున్నావు? మావయ్య, ఉదయం మీరెళ్ళినప్పటి నుంచి మీకొక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. కానీ మీరిప్పుడొచ్చారు. సరే, తర్వాత ఎప్పుడైనా వింటాను. ఇప్పుడు కాస్త చిరాగ్గా ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని సుగుణ చెప్పేది వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం. నేరుగా అతని గదిలోకి వెళ్లి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉండగా సుగుణ సత్యం తల మీద నూనె పోసి మర్దన చేయటం మొదలు పెడుతుంది. హే హే సుగుణ, వాట్ ద షిట్ యు ఆర్ డూయింగ్? లే ఇక్కడి నుంచి. ఏం చేస్తున్నావు? మావయ్య, మా నాన్నకెప్పుడైనా చిరాగ్గా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకపోయినా ఇలానే తలకి నూనె పెట్టి మర్దన చేస్తాను. కాసేపటికి కుదుట పడతాడు.
మీరు కూడా మా నాన్న లాంటి వారే కదా అని నాకు తెలిసింది చేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు వెళ్ళిక నుంచి అని సుగుణని తన గదిలో నుంచి బయటకు పంపించేసి తలుపు పెట్టేసుకుంటాడు సత్యం. సుగుణ బయట హాల్లో కూర్చొని తాను చేసిన తప్పేంటో అర్థమవ్వక ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ బాధ నుంచి తేరుకుంటుంది. అయ్యో, మావయ్య ఎప్పుడు తిన్నాడో ఏంటో, ఏదైనా చేస్తే ఆయన కాస్త తింటాడేమో. నేను కూడా ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, ఆకలితో నీరసంగా ఉంది. చకచక ఏదైనా చేసేస్తాను అని లేచి వంటగదిలోకి వెళ్తుంది సుగుణ. అక్కడ తనకి అన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. అన్ని డబ్బాలు వెతికి చూడగా ఒకచోట రవ్వ కనిపిస్తుంది. అమ్మా, ఈ రవ్వతో ఉప్మా చేస్తే ఈ పూటకి కడుపు నింపుకోవచ్చు అని అనుకుని ఉప్మా చేయడానికి సిద్ధమవుతుంది. కాని గ్యాస్ ఎలా వెలిగించాలో అర్థమే కాలేదు తనకి. ఎంత ప్రయత్నించినా కూడా గ్యాస్ వెలిగించలేకపోయింది. అంతలో విరాట్ వచ్చాడు ఇంటికి. విరాట్ రావటం చూసిన సుగుణ తన దగ్గరికి వెళ్ళి, ఏమండి, 2-3 గంటల నుంచి గ్యాస్ ముట్టించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ వెలగటం లేదు. ఎలా ముట్టించాలో అర్థం కావటం లేదు. మీరు కాస్త చెప్తారా? ఆకలిగా ఉంది. ఉప్మా చేస్తాను, అందరం తిందాం. హే, పక్కకు జరుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్యాస్ కాదు, ఇండక్షన్ స్టవ్. దానికి మంట పెట్టడాలు ముట్టించడాలు ఏమీ ఉండవు. సెకండ్ థింగ్, నువ్వు కష్టపడి పనికి మాలిన ఉప్మా చేయాల్సిన అవసరం ఏం లేదు. నీ మొహం ప్రవర్తన చూస్తేనే నీ వంటలు ఎంత రుచిగా ఉంటాయో అర్థమవుతుంది. వంటగదిలోకి వెళ్లాలన్న ఆలోచన మానేసి ఏదో చోట కుదురుగా కూర్చో చాలు. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టుకొని మేము తింటాం. నీకు కూడా ఆర్డర్ పెడదాంలే అని చెప్పి విరాట్ చిరాకు మొహంతో అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కరు మాట్లాడిన మాటలకు సుగుణ మనసు చెల్లాచెదరైపోతూ ఉంటుంది. అత్తారింట్లో ఉన్న ఒక్కో క్షణం నరకంలా అనిపిస్తుంది తనకి. తనకి తానే సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఒక్కసారి నాన్నని కలవాలి. నా బాధంతా నాన్నకి చెప్పుకోకపోయినా ఒకసారి నాన్నని ప్రేమతో హత్తుకుంటే నాకున్న బాధంతా పోతుంది. ఒకసారి మావయ్యనైనా ఆయన్నైనా అడిగి ఇంటికి వెళ్ళొస్తాను అని విరాట్ని కలవడానికి గదిలోకి వెళ్తుండగా విరాట్, సత్యం ఎక్కడికో వెళ్లడానికి రెడీ అయి ఉంటారు. సుగుణని చూడగానే సత్యం, సుగుణ, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మాకు ఒక చిన్న పార్టీ ఉంది. రావడానికి లేట్ అవుతుంది. అత్తయ్య వచ్చాక తనకి చెప్పు, మా కోసం వెయిట్ చేయొద్దని. విరాట్, రారా, లేట్ అవుతుంది అని చెప్పేసి విరాట్ని తీసుకుని వెళ్ళిపోతాడు సత్యం. వాళ్ళు వెళ్లడం చూస్తూనే అప్పటికే ఎంతో నీరసంగా ఉండటంతో అక్కడే కుప్పకూలిపోతుంది సుగుణ. కుప్పకూలిపోయి కళ్ళు మూతలు పడ్డాయి. తర్వాత ఎంత సమయమైందో తెలీదు. గట్టిగట్టిగా ఎవరో అరుస్తున్నట్టు, పైగా ఎవరో మీద నీళ్లు పోసినట్టు అనిపించడంతో నెమ్మదిగా సుగుణ కళ్ళు తెరుచుకున్నాయి. ఎదురుగా చూస్తే తన అత్త జయంతి. సుగుణ, ఏమైంది? ఇలా పడిపోయావేంటి? నీరసంగా ఉందా? లే అంటూ నెమ్మదిగా సుగుణని లేపి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోపెట్టింది. ఏమ్మా, చూడ్డానికి చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది నీకు? ఉదయం నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏమీ తినలేదన్నట్టుగా అడ్డంగా తల ఊపింది సుగుణ. ఏంటి, ఉదయం నుంచి ఏమీ తినలేదా? ముందైతే ఇదిగో ఈ మంచినీళ్లు తాగు, నేనేమైనా తీసుకొనొస్తాను తినడానికి అని చెప్పి సుగుణ చేతికి మంచినీళ్ళిచ్చి పక్కకి వెళ్ళింది జయంతి. కాసేపటికి పండ్ల ముక్కలని పట్టుకొనొచ్చింది. ప్రస్తుతానికి ఇవి తిను, కనీసం ఓపికైనా వస్తుంది. ఇలా తిండి తిప్పలు మానేసి ఉంటే ఎవరికి లాభం సుగుణ? 3 పూటలా తినాలి, తిండి తగ్గ పని చేయాలి. అవును, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వుంటే తిన్నావా ఉన్నావా అని పట్టించుకోకుండా విరాట్, సత్యం ఎక్కడికి వెళ్లారు? ఏదో పార్టీకి వెళ్తున్నామని చెప్పారత్తయ్యా. ఇంట్లో మనుషుల కంటే పార్టీ ముఖ్యమైపోయిందా వాళ్ళకి? సరే, వాళ్లతో వచ్చాక మాట్లాడతాను. నువ్విక్కడే కూర్చో. ఇప్పుడు మనం తినడానికి ఏమైనా చేసుకొని తీసుకొస్తాను. అత్తయ్యా, నేను కూడా మీతోనే ఉంటాను. మీరు వంట ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకుంటానత్తయ్యా, కాదనకండి. అలాగే రా అని తనతో పాటు వంటగదిలోకి తీసుకుని వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ వంట చేయటం నేర్పిస్తూ ఉంటుంది జయంతి. భర్త కోసం ఎదురు చూసి బాగా ఆలస్యమవుతుండటంతో తినేసిన తర్వాత ఎదురు చూస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటారు అత్తాకోడళ్ళు. ఉదయం అలికిడి వినిపించడంతో లేచి చూడగా అప్పుడే ఇంటికి వస్తున్న సత్యం, విరాట్ కనిపించారు సుగుణకి. ఏవండి, మావయ్య ఇప్పుడొచ్చారా? రాత్రి మీ గురించి నేను అత్తయ్య ఎంత ఎదురు చూసామో తెలుసా? కనీసం ఎలాగోలా ఆలస్యమవుతోందని ఒక్క మాట చెరవేస్తే సరిపోయేది కదా. హలో హలో, ఆగాగు. మా ఇల్లు, మా పార్టీ, మా ఇష్టం.
మాకెవ్వరికీ లేని బాధ నీకేంటి? పోయి ఏదో మూల కూర్చోపో. మా మీదే అథారిటీ చూపించాలని చూస్తున్నావా ఏంటి? నువ్వు ఇంట్లో ఉండేది కూడా ఇంకా కొద్ది రోజులే. అది గుర్తుపెట్టుకొనుంటే మంచిది. తప్పుకో పక్కకి. అంటూ సుగుణని పక్కకి తప్పిస్తూ ఇంట్లోకి వెళ్ళిపోతాడు విరాట్. విరాట్ మాటలకి సుగుణ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. కాసేపటికి బాధ నుంచి తేరుకొని, అత్తయ్య, ఉదయం వెళ్ళేటప్పుడు తనేం తింటుందో ఎలా చేయాలో కూడా చెప్పింది కదా, ముందావిడికి చేసి పెడతాను అని అనుకుని బాధని దిగమింగుతూ వంటగదిలోకి వెళ్ళింది సుగుణ. అత్తయ్యకి కావాల్సిన జ్యూస్, బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది. కాసేపటికి జయంతి వచ్చి సుగుణ తన కోసం చేసిన వాటిని తింటూ, సుగుణ, ఒక్కసారి చెప్పగానే భలే పట్టేశావు. నువ్వు కూడా తినమ్మా. అంటే అది అత్తయ్య. నువ్వేం చేసుకోలేదు కదా, తెలుస్తుందిలే. నాతో పాటు మన రెస్టారెంట్కొస్తావా? మావయ్య వాళ్ళు ఇందాకే వచ్చి పడుకున్నారు కదా, వాళ్ళు లేస్తే ఇంట్లో ఎవ్వరూ లేకుండా ఎందుకని ఆలోచిస్తున్నాను. వాళ్ళిప్పుడే కదా వచ్చారు, లేచే వరకు సాయంత్రం అవుతుందిలే. నువ్వు త్వరగా రెడీ అయి రాపో, వెళ్దాం అని అనగానే సుగుణ చెక్కచెక్క రెడీ అవుతూ ఉంటుంది. కార్లో తీసుకుని వెళ్లడం, అంత పెద్ద రెస్టారెంట్ని చూడటం సుగుణ జీవితంలో అదే మొదటిసారి కావటంతో అన్నింటినీ వింత వింతగా చూస్తూ ఉంటుంది. సుగుణ, తరువాత ఇంత ఫ్రీ టైం ఉండదు. నువ్వేం తింటావో చెప్తే షెఫ్కి చెప్పి చేయిస్తాను. అత్తయ్య, ఇంత పెద్ద హోటల్ని చూడటమే నేను మొదటిసారి. ఇందులో ఏముంటాయో, వాటిని ఏమని పిలవాలో కూడా నాకు తెలీదు. మీరే ఏదో ఒకటి ఇప్పించండి అత్తయ్య. సరే, నేనేదో ఒకటి తీసుకొస్తానులే, వచ్చిలా కూర్చో అని అంటూ కౌంటర్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. కౌంటర్లో ఉన్న డబ్బులని చూసి సుగుణ కళ్ళు భూతద్దంలా తెరుచుకున్నాయి. అమ్మో, నేనిప్పటి వరకు చూడనివన్నీ ఈరోజే చూస్తున్నట్టుంది. ఒక తల్లి ప్రేమతో సహా అని అనుకుంటుంది జయంతిని చూస్తూ. జయంతి కూడా సుగుణకి రెస్టారెంట్ గురించి చెప్పటం, వాళ్ల దగ్గరుండే రకరకాల వంటలు చూపించటం చేస్తూ ఉంటుంది. రోజులాగానే రెస్టారెంట్ మూసేసి ఇంటికి వెళ్దామని అనుకుంటూ ఉండగా విరాట్ రెస్టారెంట్ దగ్గరకొచ్చాడు. విరాట్, నువ్వేంట్రా ఇక్కడికొచ్చావు? ఎన్నిసార్లు పిలిచినా రావు, ఈరోజు పిలవకుండానే వచ్చావు. ఓ, నీ భార్య కోసం వచ్చావా? సరే పద వెళ్దాం. అమ్మా, నేను వచ్చింది నీకోసమో తన కోసమో కాదు. రేపు ప్రియా వాళ్ళ ఫ్రెండ్స్ గాదరింగ్ ఉందట. రేపు డే మొత్తం మన రెస్టారెంట్ని బుక్ చేసుకుంటారంట. ఇప్పుడే చెప్తే నీ ప్రిపరేషన్లో నువ్వు ఉంటావు కదా అని చెప్పాను. అయ్యో, అలా కాదండి. రేపటి వంటల కోసం అన్నీ రెడీ చేసి ఇచ్చడం కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చి చెప్తే ఎలా? సుగుణ, మాట్లాడొద్దు అంటూ చేయి చూపించింది. సరే, రమ్మను. అరేంజ్మెంట్ నేను చూసుకుంటాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం అని ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో పక్కనే ఉన్న సుగుణని పట్టించుకోకుండా విరాట్, సత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్లని గమనించిన జయంతి వాళ్ల ఎదురుగా వచ్చి నించొని, విరాట్, ఏం జరుగుతుందిరా ఇంట్లో? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? జయంతి, నీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, విరాట్ లవ్ చేసిన అమ్మాయి ప్రియా ఉంది కదా, నిన్న పార్టీకి వెళ్ళింది వాళ్ళింటికి. ప్రియా వాళ్ళ నాన్న మన ఆఫీస్ గురించి, న్యూ లాంచ్ ప్రోడక్ట్ గురించి అడిగి మరీ తెలుసుకున్నారు. మేబీ బిజినెస్ పార్ట్నర్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది తెలుసా? ఆల్ ఈస్ గుడ్ అండి, బట్ మీరెందుకని పదే పదే ప్రియా ప్రియా అని మాట్లాడుతున్నారు? నేను మర్చిపోయిన విషయమే అది జయంతి. లాయర్తో మాట్లాడా. ఇంకొక 1 monthలో డివోర్స్ ఇప్పించేస్తానన్నాడు. అప్పుడు సుగుణని వాళ్ళ ఇంట్లో వదిలేసి ప్రియకి విరాట్కి పెళ్లి చేసేయచ్చు. వాడు కోరుకున్న అమ్మాయి వాడికి, బిజినెస్ ఎక్స్పాన్షన్ మనకు. ఎలా ఉంది ఐడియా? మీ బొందలా ఉంది. ఒక తండ్రి హోదాలో ఉండి పిల్లలకి చెప్పాల్సింది పోయి ఇంత దారుణంగా మాట్లాడటం, ఆలోచించడమేంటి? వాడికంటే బుద్ధి సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని పెట్టుకుని ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాడు. మీ బుద్ధికేమైంది? అమ్మా, నేను అడిగితేనే నాన్న ఒప్పుకున్నాడు. అడిగితే ఒప్పుకున్నాడు కాబట్టే ఇలా. ఇది ఆయన సొంత నిర్ణయమని తెలిస్తే ఇంట్లో నుంచి తరిమేయటం లేదా నేను వెళ్ళిపోవడం జరుగుండేది. ఆయన నువ్వేంట్రా, పెళ్లి చేసుకున్న దాన్ని వదిలేయటం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమంటే ఆటలనుకుంటున్నావా? ఆ అమ్మాయి మనసు గురించి ఒక్కసారైనా ఆలోచించావా? తన పరిస్థితి గురించి ఆలోచించావా? నువ్వు మీ నాన్న చేస్తున్న బిజినెస్కి ఆ అమ్మాయిని పావులా వాడుకుంటున్నారా? అమ్మాయి 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 అంటున్నావు. ఆ అమ్మాయి గురించి నీకెందుకమ్మా అంత తపన? కన్న తండ్రి మన ఇంటి మీద వదిలేసి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా రాలేదు. మన ఆస్తి కోసం కాకపోతే ఇంకా దేనికోసం పంపించుంటాడు తన కూతుర్ని మన ఇంటికి? ఎక్కడో ఊరు నుంచి వచ్చిన అమ్మాయి గురించి నాన్నని నన్ను తిడుతున్నావా? ఎక్కడో ఊరి నుంచా? మీ నాన్న ఆకాశం నుంచి ఊడిపడ్డా? మీ నాన్న వచ్చింది కూడా అదే ఊరు నుంచి. సిటీకి వచ్చి బిజినెస్ చేస్తూ పెద్ద బిల్డింగులు కడితే పెరిగిన ఊర్ని మర్చిపోతారా? విరాట్, ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మీ నాన్న కాదన్నా
నువ్వు తనని భార్యగా ఒప్పుకోకపోయినా సుగుణ నా ఇంటి కోడలు. నాతో పాటే ఇక్కడే ఉంటుంది. చాలు జయంతి, ఇంక చాలు ఆపి. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? వాడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేద్దామంటుంటే నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఓహో, ఇప్పుడు గుర్తుకొచ్చిందా వాడి ప్రేమ విషయం మీకు? మరి సుగుణతో పెళ్ళెందుకు చేశారు? ఓ, మీ ప్రోడక్ట్ మార్కెట్లో బూమవ్వడం కోసం కదా? మర్చిపోయాను. ఇప్పుడు ప్రియతో విరాట్ పెళ్లి చేయడం అనుకుంటున్నారు. ఇది దేనికోసం? ప్రియ వాళ్ళ నాన్న మీతో బిజినెస్ పార్ట్నర్ అవుతాడనే కదా? ఓ, ఇప్పుడు అర్థమైంది. నేను రెస్టారెంట్ నడుపుతున్నాను కాబట్టి నాతో ఉంటున్నారు. లేదంటే నన్ను కూడా వదిలేసేవారేనన్నమాట. గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్ సత్యం గారికి ఆఫీసులోనే కాదు, ఇంట్లో ఉన్న పెళ్ళం, పిల్లలు, కోడలు కూడా బిజినెస్ అన్నమాట. జయంతి, నోర్ముయ్. కోపం వచ్చిందా సత్యం? నిన్నొక మాట అంటేనే అలా కోపం వస్తే ఆ పిల్లని కోడలిగా ఇంటికి తీసుకొచ్చి భర్త తనతో మాట్లాడక, మామ కనీసం పట్టించుకోకపోతే తన పరిస్థితేంటి? ఇంతేకాకుండా తన ముందు తన భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని మంతనాలు జరుపుతున్నారే, తన పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? చెప్పడానికి అసహ్యంగా ఉన్నా మీకు అర్థం కావడానికే చెప్తున్నాను. మీ ముందు నేను వేరే మగాడితో రాసుకొని పూసుకొని తిరిగితే మీకెలా ఉంటుందో అంతకి 100 రెట్ల బాధ తనకుంటుంది అని మాట్లాడుతుంటే సుగుణ మధ్యలో వచ్చి, అత్తయ్య, నేను మీ అంత చదువుకోలేదు, మీ అంత తెలివి కూడా నాకు లేదు. కనీసం ఎక్కడ మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఇప్పుడిక్కడ మధ్యలో మాట్లాడుతున్నానని దయచేసి ఏమీ అనుకోకండి. నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటమ్మా, చెప్పు. అత్తయ్య, నాకు ఈ ఇంట్లో చాలా కొత్తగా ఉంది. మీరు వాడుతున్న వస్తువుల్లో సగానికి పైగా ఎందుకు వాడతారో కూడా తెలీదు. మీరేమో పెద్ద పెద్ద వాళ్లతో చాలా సునాయాసంగా ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతుంటారు. నాకేమో తెలుగు, అది కూడా మా ఊరి భాష మాత్రమే వచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏ విషయంగా సరిపోనని చెప్పడానికే. ఆయన చెప్పినట్టు ఆయన ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే మంచి నిర్ణయమని నేను కూడా అనుకుంటున్నాను. దానికి కావాల్సింది విడాకులే కదా. విడాకులు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. సుగుణ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. జీవితాంతం వేరే అమ్మాయి ఊహల్లో ఉన్న ఆయనతో సంసారం చేయడం కంటే ఇలా విడిపోవడమే సరైన నిర్ణయం కదత్తయ్య. ఆ విడాకుల సంగతి తొందరగా చూడండి. నేను మా ఊరు వెళ్ళిపోయి మా నాన్నతో ప్రశాంతంగా ఉంటాను. మీ ఆతిథ్యానికి, మీ మర్యాదలకి నమస్కారం అని 2 చేతులు జోడించి దండం పెట్టేసి వెళ్ళిపోతుంది సుగుణ. జయంతికి ఏమీ అర్థం కాక అలాగే నిలబడి చూస్తుండిపోతుంది. ఎలాగోలా కష్టపడి సుగుణ ఇంటికి చేరుకుంటుంది. అమ్మ సుగుణ, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావేంటమ్మా? అల్లుడు కూడా వచ్చాడా? ఎక్కడున్నాడు? నేను చచ్చానో బ్రతికానో కూడా చూడ్డానికి నువ్వు ఎలాగో రాలేదు కదా నాన్న. అందుకే నేనే వచ్చాను. అయినా అమ్మాయిని అత్తారింటికి పంపితే కూతురితో బంధం కూడా తెగిపోతుందా నాన్న? కనీసం బాగోగులు కూడా చూసుకునే పని లేదా? అలా కాదమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవి కదా. నేనొచ్చి మీ మధ్యలో ఎందుకని రాలేదు. పైగా మీ వాళ్ళు పెద్దింటోళ్ళు కదా. నేనొస్తే నామోషిగా ఉంటుందేమో అని ఆలోచించాను తల్లి. అంత నామోషి అనుకున్న వాడివి నన్నెందుకు ఆ ఇంటికి పంపావు నాన్నా? ఏమైంది తల్లి? ఏదైనా గొడవ? వాళ్ళు నిన్నేమైనా అన్నారా? అదంతా తర్వాత చెప్తానులే కాని నువ్వేదైనా తిన్నావా లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఉన్నదేదో ఇద్దరం తినేద్దాం పదా అని తండ్రితో కలిసి తింటూ ఉంటుంది సుగుణ. తినడం పూర్తవగానే లేచి పాపారావు ఇంటికి వెళ్తుంది. అమ్మా సుగుణ, నువ్వొచ్చావా? మీ వాళ్ళు బాగా చూసుకుంటున్నారు కదా. అయినా పండుగలు కూడా ఏమీ లేవు, ఇప్పుడొచ్చావేంటమ్మా? ఏదైనా విశేషమా? బాబాయ్, నీ ప్రశ్నలాపి నేను చెప్పేది కాస్త వింటావా? చెప్పమ్మా. నేను రేపటి నుంచి మళ్ళీ మునుపటిలా పనికొస్తాను. ఏ పనున్నా చెప్పు, చేస్తాను. పని నేనెలా చేస్తానన్నది మీకు తెలుసు కదా. నీ పని గురించి తెలుసులే కాని నువ్వు పని చేయడమేంటమ్మా? అసలేమైంది? పని ఉంటే చెప్పు బాబాయ్, చాలు. నీ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు. సరే సరే, అలాగే చెప్తానులే అని పాపారావు ఇంకేదో మాట్లాడబోతుండగానే సుగుణ అక్కడ్నుంచి వచ్చేసింది. అమ్మో సుగుణ, నాకేదో భయంగా ఉందమ్మా. అసలేం జరిగిందో చెప్పు. నువ్వు వాళ్ళనేమైనా అన్నావా? సుగుణ వేగంగా తండ్రి దగ్గరికి వెళ్లి తలపై చేయి పెట్టుకుని, నాన్న, నీ కూతురు ఎప్పటికీ తప్పు చేయదు. నువ్వలా పెంచలేదు కూడా. ఇంకోసారి ఆ ఇంటి గురించి మాట్లాడావంటే నా మీద ఒట్టే అని సుగుణ అనేసరికి శేషు నోట మాట రాలేదు.
అప్పటినుంచి శేషు సుగుణని అత్తారింటి గురించి అడగటం మానేశాడు. సుగుణ కూడా ఏమీ చెప్పకుండా తన పని తాను చేసుకుంటూ తండ్రిని చూసుకుంటూ ఉంది. ఇదిలా ఉండగా కొద్ది రోజులకే జయంతి తన కొడుకు విరాట్తో కలిసి ఇంటికొచ్చింది. వాళ్ళని చూసిన సుగుణ వాళ్ళ దగ్గరికి వెళ్లి, విడాకుల కాగితాల మీద సంతకం కోసమే కదా మీరు ఇంతవరకొచ్చారు? దానికి మీరు రావటమెందుకు? ఎవరితో పంపించినా సంతకం పెట్టేదాన్ని కదా. కాగితాలివ్వండి, సంతకం పెడతాను. మళ్ళీ మీరింట్లోకొస్తే నాన్న మిమ్మల్ని ప్రశ్నలడుగుతారు, బాధపడతాడు. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నాడు. మళ్ళీ మీరొచ్చి అన్నీ గుర్తు చేయొద్దు. సుగుణ, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఇలా నువ్వొచ్చేస్తే ఎలాగమ్మా? అర్థమైంది. నేనిలా వస్తే మీ కొడుకు పేరు పాడైపోతుందనే కదా. నేను డబ్బుల కోసమే మీ ఇంటికి పెళ్లి పేరుతో వచ్చాను. మీ ఇంట్లో బంగారం డబ్బు కొట్టేసి పారిపోయానని అందరికీ చెప్పండి. పేదదాన్నే కదా, అందరూ త్వరగానే నమ్మేస్తారులే. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. దానివల్ల నాకొచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఎందుకంటే మీ పరిచయస్తుల్లో ఏ ఒక్కరికి కూడా ఇలాంటొక ఊరుంటుందని కూడా తెలిసుండకపోవచ్చు. సుగుణ, ఎంతసేపు నువ్వే మాట్లాడతావా? మేం చెప్పేది కూడా కాస్త విను. లేదు, మీ మాటలు విని విని నా ఓపిక నశించిపోయింది. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, పెట్టేస్తాను. దయచేసి వెంటనే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. అరే, చెప్తుంటే నీకర్థం కావట్లేదా సుగుణ? ఒకటే మాట్లాడుతున్నావు. నువ్వు పెట్టే సంతకం కోసమే ఇంత దూరం రావడం అవసరమా? నీదేమైనా కలెక్టర్ సంతకమా? నీ బోడి సంతకం ఎవరు పెట్టలేరనుకున్నావా? చెప్తుంటే వినకుండా వాగుతూనే ఉన్నావు అని జయంతి ఒక్కసారిగా గట్టిగా అరిచినట్టు మాట్లాడేసరికి సుగుణ మారు మాట్లాడకుండా ఉండిపోతుంది. రేయ్, ఏంట్రా చూస్తున్నావు? ఏదో చెప్పాలనొచ్చావు కదా, చెప్పు తొందరగా. సుగుణ, నువ్వున్నప్పుడు నీ గురించి తెలుసుకోలేకపోయాను. కానీ నువ్వు లేకుండా నేనుండలేనని నాకు అర్థమైంది. అందుకే ఇక్కడి వరకు వచ్చాను. పద సుగుణ, మన ఇంటికి వెళ్దాం. ఓ, మీరు నన్ను రమ్మంటున్నా నేను రాలేదు. అందుకే నన్ను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని చెప్పడానికి ఇలా చేస్తున్నారా? ఇదంతా ఎలా చూపిస్తారు? వేరే వాళ్ళకి రికార్డ్ చేస్తున్నారా? సరే సరే, అలాగే నేను నటించాలి కదా. సరే, రానంటే రాను. మీరెక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు అని చెప్పేసి సుగుణ లోపలికి వెళ్లి తలుపేసేసుకుంటుంది. అమ్మా, సుగుణేంటమ్మా ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది? ఇంతలా చెప్పినా అర్థం చేసుకోలేకపోతుంది ఎందుకు? అది మొండితనం కాదురా, బాధ. ఒక్కొక్కరు వాళ్ల బాధని ఒక్కోలా చూపిస్తారు. తన బాధని ఇలా కోపంగా చూపిస్తుంది. తన బాధ పోయే వరకు మనం ఇక్కడే ఉందాం అని వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా కారు వచ్చి వాళ్ల దగ్గర ఆగింది. అందులో నుంచి సత్యం ప్రియతో పాటు దిగాడు. నాన్న, ఎంత చెప్పినా కూడా ఆ మొండిది వినట్లేదు నాన్న. లోపలికెళ్ళి తలుపేసుకుంది. విరాట్, నేను చెప్తాను అని ప్రియ వెళ్లి తలుపు కొడుతుంది. సుగుణ తలుపు తీసి చూసేసరికి ఎవరో ఆ అమ్మాయి అర్థం కాక లోపలికి పిలుస్తుంది. ఎవరండి మీరు? ఏం కావాలి మీకు? మా ఇంటికెందుకొచ్చారు? నీకు ఒక విషయం చెప్పాలి. 2 నిమిషాలు ఏమీ మాట్లాడకుండా విను. విరాట్ ప్రియ ప్రేమించుకున్నారన్నది నిజం. వాళ్ల ప్రేమని ఇంట్లో చెప్పేలోపే వాళ్ల నాన్న నీతో విరాట్కి పెళ్లి చేశారన్నది కూడా నిజమే. విరాట్ ప్రియా గురించే మాట్లాడుతూ నిన్ను ఎంతో బాధ పెట్టాడన్నది కూడా నిజమే. కాని విరాట్ ఇంకా ప్రియని ప్రేమిస్తున్నాడని నువ్వు అనుకున్నది మాత్రం అబద్ధం. ప్రియతో మాట్లాడకుండా విరాట్ ఉండగలడు. ప్రియ లేకుండా విరాట్ బ్రతకగలడు. కాని నువ్వు లేకుండా బ్రతకలేడు. నువ్వింటి దగ్గర్నుంచి వచ్చినప్పటినుంచి నిన్నే తలచుకుంటూ ఉన్నాడు. లేదు, ఇదబద్ధం. నన్ను విరాట్ ఇష్టపడటం లేదు. నా దగ్గర ఏముందని విరాట్కి నిన్ను నచ్చడానికి? అమాయకత్వం, నిస్వార్థం, ప్రేమ, జాలి, మంచితనం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ప్రియ దగ్గర విరాట్కి కనిపించలేదు. ప్రియ దగ్గర అతనికి కనిపించింది కేవలం ప్రేమ అనుకునే కన్ఫ్యూజన్ మాత్రమే. ఆ కన్ఫ్యూజనే ప్రేమ అనుకున్నాడు. చివరికి ప్రియ కూడా అంతే అనుకుంది. కాబట్టే నిన్ను విరాట్ని కలపడానికి ఇంత దూరం వచ్చింది. ప్రియ కూడా వచ్చిందా? ఎక్కడుంది? అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? నేనే ప్రియని కాబట్టి నాకన్నీ తెలుసు. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది సుగుణ. అనవసరమైన పంతాలకి పోయి జీవితాన్ని పాడు చేసుకోకు. అమ్మో సుగుణ, ఇంతకన్నా బాగా ఇంకెవరు చెప్పలేరమ్మా. నీ మొండితనం పట్టుదల వదిలి కాస్త ఆలోచించు. లేదు నాన్నా, వాళ్ల మాట మీద నాకు నమ్మకం లేదు. నేను వాళ్ల మాటలు ఎప్పటికీ నమ్మలేను అని సుగుణ మాట్లాడుతూ ఉండగా విరాట్ ఆవేశంగా ఇంట్లోకొచ్చి, ప్రియా, మావయ్య, మీరు బయటికి వెళ్ళండి. తనని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి అని వాళ్ళిద్దరినీ బయటికి పంపించి తలుపేస్తాడు విరాట్. మీరేం చేసినా నేను మీతో వచ్చే ప్రసక్తే లేదు అని అంటూ ఉండగానే
విరాట్ నేరుగా సుగుణ కాళ్ల మీద పడిపోతాడు. అయ్యయ్యో ఏంటిది లేవండి. నాకు నిన్నొప్పించడానికి ఇంతకన్నా వేరే మార్గం లేదు. నువ్వు నాతో వస్తానంటేనే నేను లేస్తాను, లేదంటే సరే సరే వస్తాను, లేవండి ముందు అని విరాట్ని పైకి లేపుతుంది సుగుణ. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. ఎవ్వరికీ చెప్పకండి. భార్య కాళ్ళు పట్టుకున్న భర్త అని ఏదేదో అనుకుంటారు. తప్పేమీ లేదులే, కానీ నువ్వు కూడా ఎవరికి చెప్పకు. ఇంకెప్పుడు నీకు నా మీద కోపం వచ్చినా ఇదే చేస్తాను, జాగ్రత్త. అమ్మ బాబోయ్, ఇలా చేస్తానంటే నాకెందుకు కోపం వస్తుంది? వచ్చినా చూపించే ప్రసక్తే లేదు అని మాట్లాడుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వస్తారు ఇద్దరు. అమ్మా, నా భార్యను ఒప్పించాను. పదండి, అందరం కలిసి ఇంటికి వెళ్దాం. మావయ్య, మీరు కూడా మీ బట్టలు సర్దుకొని వచ్చేయండి. మీ కూతురుతో పాటు మన ఇంట్లోనే ఉందురు గాని. అయ్యో, నేనెందుకు బాబు అక్కడికి? అమ్మో వద్దు మావయ్య, మీరు కూడా వచ్చేయండి. లేదంటే మళ్ళీ మీ కూతురు మా నాన్న దగ్గరికి వెళ్తానని వచ్చేసే అవకాశం ఉంది. మీరక్కడే ఉంటే ఇంకెక్కడికి వెళ్తుందో నేను కూడా చూస్తాను. మీరు నా కాళ్ళు పట్టుకుని బతిమాలాక నేనింకెక్కడికి వెళ్తానండి. కాళ్ళు పట్టుకున్నాడా? విరాట్, కోడలి కాళ్ళు పట్టుకొని బతిమాలవా? విరాట్, ఇస్ దిస్ రియల్ అని అందరూ నవ్వుతూ అడిగేసరికి తల పట్టుకుంటాడు విరాట్. ఇలా పెద్దింటి కోడలిగా నా ప్రయాణం మొదలైంది. మా నాన్న, భర్త, మంచి అత్తమామలతో నా జీవితం ఇప్పటి వరకైతే సాఫీగా సాగుతుంది. ఇక ముందు కూడా ఇలాగే సాగాలని అనుకుంటున్నాను. నా జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మీకెలా అనిపించాయో చెప్పండి. మీకు ఇలాంటి కథుంటే మాతో షేర్ చేయండి. ఇలా వీడియోల రూపంలో మీ కథని మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీస్ అందరికీ తెలిసేలా చేస్తాం. నా కథ నచ్చితే ఒక లైక్ చేసి లవ్ యూ సుగుణ అని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అందరితో మన వీడియోస్ చూస్తూ హ్యాపీగా ఉండండి.